నా సబ్జెక్ట్ ఏంటంటే నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను ఫర్ ఆల్ కైండ్ ఇన్ఫర్మేషన్. పత్రి సార్ని మూమెంట్ అనేది ఒక ఒక అసాధారణమైన అద్భుతమైన మూమెంట్. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే భూమి మీద ఎనర్జీ అంటే ఇది కూడా నెక్స్ట్ క్లాస్ లో తప్పకుండా ఈ సబ్జెక్ట్ అందరూ తెలుసుకోవాలి. ఏం జరగబోతుంది భూమి మీద, యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి అసలు, అంటే మీకు సీక్వెన్స్ అర్థమైందో లేదో. 2012 నుంచి కొన్ని డ్రామాటికల్ గా చాలా విషయాలు జరుగుతున్నాయి భూమి మీద. ఇది నేను పూర్వం కూడా ఒక 20 సంవత్సరాలు, అదే ఒక 10 సంవత్సరాలు అటు ఇటు ముందు నుంచి కూడా ఈ మాట చెప్తూనే ఉన్నాను రిపీటెడ్ గా. చాలా మంది చెప్తాం కానీ వాళ్ళు గమనించరు, క్యాజువల్ తీసుకుంటారు. అంటే పత్రి సార్ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఆయన ప్రచారం ద్వారా కొన్ని లక్షల మంది పిరమిడ్ మాస్టర్లుగా తయారయ్యి ఉంటారు, లేకపోతే చాలా మంది చాలా చాలా రకాలుగా ఎదుగుంటారు. కానీ నాకు ఆయన ఇచ్చిన గిఫ్ట్ 4th ఐ మాస్టర్ అనే గిఫ్ట్ నేను మళ్ళీ చెప్తున్నాను, పత్రి సార్ ఎవ్వరికి ఎప్పుడు ఏ సందర్భంలో చెప్పలేదు. హీ మేడ్ మీ యాజ్ ఎ 4th ఐ మాస్టర్. ఆయన నాకే అది అనౌన్స్ చేయడం జరిగింది పబ్లిక్ గా. చాలా మంది మాస్టర్కి తెలియదు కూడా, అది అది ఆల్రెడీ రికార్డెడ్, అది పబ్లిక్ స్టేజ్ మీద అనౌన్స్ చేశారు. అంటే నేను పత్రి సార్ చెప్తే ఏదో ఆషామాషి కాదు కదా, ఆయన చెప్పారు అంటే దాని వెనకాల పత్రి సార్ని అంత ఇదిగా బిలీవ్ చేసి వాళ్ళందరికీ తెలియాలి అసలు 4th ఐ ద్వారా అసలు ఏంటి తెలుసుకోవచ్చు అనేది. ఇంకా నెక్స్ట్ క్లాస్ లో మీకు అర్థం అవుతుంది నేను మొత్తము భూమి మీద ఏం జరగబోతుంది, ఏంటి అసలు గేమ్ ప్లాన్ ఏం అవ్వబోతుంది. ఎందుకంటే 2000 నుంచి ఎక్వేరియన్ ఏజ్ అనేది స్టార్ట్ అయ్యింది భూమి మీద. ఆ ఎక్వేరియన్ ఏజ్ అంటే హై ఎనర్జీ ఉంటుంది చాలా, అంటే ఇట్ ఈస్ షిఫ్టింగ్ నౌ ఎనర్జీ. ఎప్పుడు కొన్ని, ఇది ఒక విధంగా చెప్పాలంటే కొన్ని లక్షల సంవత్సరాల మీద భూమి మీద జరిగిన ఒక అద్భుతం అనేది ఇప్పుడు భూమి మీద జరుగుతుంది. ఇన్ని లక్షలు, వేలు కాదు, లక్షల సంవత్సరాల తర్వాత ఒక అసాధారణమైన అద్భుతమైన ప్రక్రియ అనేది జరుగుతుంది. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే ఈ ఫిజికల్ రియాలిటీలో ముందు క్లాసులో కూడా చెప్పిన అడ్వాంటేజ్ దగ్గర డిసడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ దగ్గర అడ్వాంటేజ్ ఉంటుంది. డిసడ్వాంటేజ్ అంటే ఇంత ముందు అంతా చాలా కన్వెన్షనల్ గా భూమి అంటే ఎదుగుతూ వచ్చి ఒక సడన్ షిఫ్ట్ అనేది ఏదైతే ఇప్పుడు జరుగుతుందో, ఈ షిఫ్ట్ వలన అంటే అడ్వాంటేజ్లు డిసడ్వాంటేజ్లు ఉంటాయి. అంటే ఎరుకలో ఉన్నవాళ్ళు ఒక బంపర్ ఆఫర్, అంటే ఎరుక ముఖ్యంగా నేను పత్రి సార్ని కూడా మొదట్లోని పత్రి సార్ని ఎందుకు కనెక్ట్ అయ్యానంటే ఇప్పుడు మీకు చెప్తున్న సబ్జెక్ట్ అంతా పిరమిడ్ లో లేకముందు నుంచే నేను రీసెర్చ్ చేసింది. ఇది ఇప్పుడు అంటే పిరమిడ్ అంటే 2012 తర్వాత కనెక్ట్ అయ్యి 12 నుంచి సుమారుగా నేను అయ్యాను. కానీ నాకు ఈ సబ్జెక్ట్ ముందే అంటే మేడం బ్లెవెట్స్కి వల్ల, దట్ ఈస్ వాట్ నేను ఎప్పుడు కూడా మేడం బ్లెవెట్స్కి ఎందుకు తలుచుకుంటానంటే ఈ హైయెస్ట్ అకల్ట్ సబ్జెక్ట్ ఆల్రెడీ ఉంది భూమి మీద. లైట్ వర్కర్స్ కానీ లేకపోతే ఈ లైట్ మాస్టర్, అసెంటెడ్ మాస్టర్స్, ఇవన్నీ ఆమె ఎప్పుడో చెప్పేసింది అన్ని. అయితే మన పిరమిడ్ లో వాళ్ళకి లక్కీగా పత్రి సార్ యొక్క ఇచ్చిన అపారమైన విజ్ఞానంకి రిలేటెడ్ ఉన్న బుక్స్ వలన అట్లీస్ట్ ఇప్పటికైనా తెలుసుకున్నారు. ఇంకా ప్రపంచంలో చాలా మందికి తెలియవు ఈ సబ్జెక్ట్స్. కాబట్టి ఆల్రెడీ నేను ముందే తెలుసుకున్నాను కాబట్టి నేను ఫర్దర్ రీసెర్చ్ గా ముందుకు వెళ్లాల్సి వచ్చింది. ముందుకు వెళ్ళినప్పుడు ఈ ఎక్వేరియన్ ఏజ్ లో ఏం జరగబోతుంది, ఎక్వేరియన్ ఏజ్ యొక్క మనం ఎప్పుడు ఏం చూడాలంటే హైయెస్ట్ స్పిరిచువల్ సైంటిస్ట్లు అని, అంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు యాజ్ ఎ గురు అని కంటే స్పిరిచువల్ సైంటిస్ట్ అన్నదే నాకు ఇష్టం. పత్రి సార్ కూడా ఆ రకంగా చెప్తూ ఉంటారు, స్పిరిచువల్ సైంటిస్ట్, ప్రతి పిరమిడ్ మాస్టర్ స్పిరిచువల్ సైంటిస్ట్ అనుకున్నప్పుడు, మన గురువు అనుకున్నప్పుడు ఏం ప్రమాదం జరుగుతుంది అంటే మనం ఏదో ఒక దేవుళ్ళ ఫీల్ అయిపోయి జనాలను ఉద్ధరించేస్తామని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తో మనం అనవసరంగా లాక్ అయిపోవాల్సి ఉంటుంది. కొన్ని కర్మలు అంటే జనాలను ఎదురున మనమే తీసేస్తున్నాం, మన ద్వారా జరుగుతుందని మైండ్ గేమ్ లో పడితే మటుకు మనం లాక్ అయిపోతాం. ఎందుకంటే కర్మలు మనకి చుట్టుముట్టేస్తాయి రకరకాలుగా. అయితే అలా కాకుండా సైంటిస్ట్ అన్నాక ఏంటంటే మనం రెండు వైపులా అది మన పరిశోధన ఉంటుంది. సైంటిస్ట్ అన్నది బ్రెయిన్ తోటి మన సైంటిఫిక్ ప్రతిదాన్ని అన్ని కోణాల్లో చూసి తెలుసుకుంటూ బయట ఏం జరుగుతుంది, మన లోపల ఏం చెప్తుంది, ఈ రెండింటిని బేరేజ్ వేసుకుంటూ అస్సలు యాక్యురేట్ గా సత్యాన్ని పట్టుకోగలుగుతాం. అది కూడా సత్యం కూడా ఏంటంటే మనకి మన మైండ్ టైం లైన్ ప్రకారం మన మైండ్ అనేది పనిచేస్తుంటది. కాబట్టి ఇప్పుడు త్రేతాయుగంలో ఉన్నంత అసాధారణమైన అద్భుతమైన సామర్థ్యం ద్వాపరయుగంలో లేదు, ద్వాపరయుగంలో ఉన్న సామర్థ్యం కలియుగంలో అసలు ఉండదు. మన తిండి కానీ మన వ్యవహారం ఇవన్నీ కూడా అన్ని రకాలుగా మనల్ని దిగజారు చేస్తుంటాయి. అయినప్పటికి కూడా మనం ఎప్పుడైతే 4 కోణాలతో 4 రకాలుగా మనం
చూస్తామో, అంటే హార్ట్‌లో ఎలాగా సాధన చేసినప్పటికి మనకి దివ్య గురువులు ఇచ్చే జ్ఞానం బట్టి హార్ట్ చక్ర ద్వారా మనకు కొంత కాగ్నిషన్ పవర్ ఉంటది. అంటే ప్రజ్ఞాశక్తి ద్వారా కొన్ని తెలుస్తాయి మనకి. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందని. అది తెలుస్తున్నది ఎంతవరకు దాన్ని వేరే వాళ్ళకి చెప్పాలన్నా, దాన్ని ఇంకా పక్కాగా కన్ఫర్మ్ చేసుకోవాలన్నా, మన అప్పుడు మనకి హార్ట్ చక్రతో పాటు ఆజ్ఞ అంటే సహస్ర చక్ర అవసరం ఉంటది. అంటే సహస్ర చక్ర ఏంటి ఇస్తదంటే లాట్ ఆఫ్ కాస్మిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తది. అదే మీకు ఇవాళ చెప్పాలనుకుంటున్నా. కాస్మిక్ ఆ ఇన్ఫర్మేషన్ ని మనం ఎప్పుడు కూడా డివైన్ ఆర్డర్ లో కూడా మనం అలైన్ చేసుకుంటేనే అది మనకి కరెక్ట్ గా యాక్యురేట్ గా అన్ని తెలిసిపోతాయి. అంటే భూమి మీద జరిగే ప్రతి అడుగు దాంట్లో మనల్ని ఎలాగ అలైన్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది, ఏది పట్టుకుంటే అడ్వాంటేజ్, ఏ దారిలో వెళ్తే కరెక్ట్, ఇలాంటివి సులభమైన సరళమైన ఫార్ములాలతోటి మనం ముందుకు వెళ్ళాలి అంటే, అద్భుతాలు చేసి మనం ఏం కాకుండా అంటే సూక్ష్మంలో మోక్షం సంపాదించాలి అంటే మనకి సాధనాపరమైన గురువులుగా ఇచ్చే వాళ్ళ యొక్క మన అంటే హార్ట్ చక్ర నుంచి ఇస్తారు గురువులు, పరమ గురువులు ఎప్పుడు కూడా. మన క్లీన్ గా హార్ట్ చక్ర ఉంటే అంటే సేవా మార్గంలో ఉన్నప్పుడు గురువులు తప్పకుండా మనం ఎంత ఇస్తాం అంత దానికి 10 రెట్లు మనకి ఇస్తూనే ఉంటారు. అంటే నాలెడ్జ్ పరంగా ఏది ఇస్తుంది మనకి ఇవ్వబడుతుంది. అంతకు మించి మన సహస్రం ఫోర్త్ ఐ ఓపెన్ అయితే కనుక ఫోర్త్ ఐకి సంబంధించిన యాక్టివ్ అంటే అప్పుడు మనం గురువులు ఇచ్చిన దాంతో ఈ ఫోర్త్ ఐతో కరెక్ట్ గా పాయింట్ ని పట్టుకోవడానికి అవుతుంది. అంటే ఇప్పుడు కలికాలంలో ఇప్పుడు తీసుకుందాం. ఇప్పుడు ఏంటంటే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు కలికాలంలో కాబట్టి చాలా దారుణమైన కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే మీడియాలో చాలా వరకు మీకు లైస్ అబద్ధాలు కూడా చాలా భారీ ఎత్తున ప్రచారంలోకి వస్తాయి. నేను మేడంతో ఆల్రెడీ లలిత మేడం గారికి చెప్తున్నాను. నేను పొద్దున్న మనం సంబాల పేరు మీద చాలా గ్యాంబ్లింగ్ నడుస్తుంది ఈ మధ్యన. అంటే వాళ్ళు లక్షలు దోచేస్తున్నారు. మీ సమస్యలన్నీ అసలు భౌతిక సమస్యలకి సంబాలా కాన్షియస్ కి సంబంధం ఏముంది? అంటే సంబాలా గురించి మనం ఎప్పుడు గురువుల్లాగే చూస్తాము, సమస్యని సమస్యగా పరిష్కరిస్తాం. అంతేగాని అన్నిటిని కలిపి అక్కడ సంబాలా బ్రాండ్ ఉపయోగించుకొని జ్యోతిష్కాలు చెప్పి తర్వాత దానికి అవసరం అయిపోతే రకరకాల మీ ఇంట్లో పిశాచాలు ఉన్నాయి, అవి ఉన్నాయని చెప్పి వాటికి పరిష్కార మార్గాలని చెప్పి కొన్ని ఏమో యంత్రాలు ఇవ్వడం. అంటే ఇది ఒకదానికి ఒకటి సంబంధం లేని సబ్జెక్టులు. అంటే ఇది అంటే అఫ్ కోర్స్ పిరమిడ్ లో ఇలాంటి పత్రిసారి ఉన్నప్పుడు ఎప్పుడు జరగలేదు పిరమిడ్ లో అలాంటి వాళ్ళు. కానీ విచిత్రంగా ఇలాంటి వాటిలో ఇవాళ రేపు పిరమిడ్ మాస్టర్ కూడా చాలా మంది వెళ్ళడం జరిగింది. నా దగ్గర అవి వివరాలు కూడా ఉన్నాయి, ఎవరు వెళ్ళారు ఏంటని. అంటే అలాగా అంటే ఇక్కడ ఏమవుతుందంటే మరి పత్రిసారిని ఫాలో అయ్యి సీనియర్ మాస్టర్లు అనుకున్న వాళ్ళు కూడా ఇలాగా అంటే ఇలాంటి నమ్మకాలతోటి అంటే మనం జర్నీ ఎందులోకి వెళ్తున్నాం, ఏది కరెక్ట్ అని తెలుసుకోలేకపోతున్నారంటే దీన్ని బట్టి నాకు ఏం అర్థం అవుతుందంటే మనకి ఫోర్త్ ఐ చాలా ఇంపార్టెంట్. అంటే హార్ట్ చక్ర ఒకదాని మీద ఉన్నప్పుడు మనకి కన్ఫ్యూజన్స్ వచ్చినప్పుడు ఫోర్త్ ఐ ద్వారా మనం అనలైటికల్ గా హయ్యర్ విజ్డమ్ తోటి మనం కూడా అంటే నాకు ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే నా ఫోర్త్ ఐ ద్వారా నాకు మొత్తం ప్రతిదాన్ని సూక్ష్మమైన రహస్యాలన్నీ అనేది రహస్యాలు అనేవన్నీ కూడా నాకు మేడం బ్లవెట్స్ కి ఇస్తారు యాక్చువల్ గా. అది కూడా పరమ గురువులు ఇచ్చింది ఇన్ఫర్మేషన్. బట్ ఈ ఇన్ఫర్మేషన్ వెనకాల మనకి ఎనలైటికల్ గా తెలుసుకునే వీలవుతుంది అన్నమాట. ప్రతిదాన్ని మనం చాలా అంటే ఇన్ డెప్త్ మనం ప్రతిదాన్ని అర్థం చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. అలాగే మనకి ఉండే అయితే అదే రకంగా మనం పరమ గురువులు ఇచ్చేది హార్ట్ చక్ర ద్వారా ఎప్పటికప్పుడు ఎప్పుడు ఏం జరగబోతుంది అనేది కరెక్ట్ గా తెలియజేస్తుంటారు. దాన్ని మనం అంటే మన గురువులతోటి మంచి అలైన్ అయ్యి ఉంటే కనుక వాళ్ళు ఎప్పటికప్పుడు మనకి మన మీద వచ్చి మన పీకల మీదకి వచ్చే సడన్ గా మనం ఇరుక్కున్నా కూడా మనకు తెలుస్తాయి. అమ్మో ఇలాగెళ్తే ఇది అవుతుంది, ఇలాగెళ్తే ఇలాగవుతుంది. చాలా అద్భుతంగా మీరు బాబాజీ ఒక్కళ్ళని పట్టుకుంటే చాలు, బాబాజీ విల్ ప్రొటెక్ట్స్ ఆల్ 360 degrees లో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. పొరపాటు జరగదు. ముఖ్యంగా ఇలా స్పిరిచువల్ సైంటిస్టులుగా ఉన్న వాళ్ళకైతే ఒక పెద్ద కవచం, షీల్డ్ బాబాజీ అంతగా కంటికి రెప్పలా కాపాడుతుంటారు. కాబట్టి
అంటే రన్నింగ్‌లో చేసే మనం అంటే ఎదగడానికి చేసే ప్రయోగాలు, వ్యక్తిగతంగా తీసుకునే రిస్కుల్ని ఆయన కంప్లీట్‌గా మనకి సజెషన్ హార్ట్ చక్ర ద్వారా పనిచేస్తారు. కానీ రిస్క్‌లు ఎలా తీసుకుంటున్నాం? ఎందుకు ఎదగాలంటే తప్పదు. ఇప్పుడు మనం స్పిరిచ్యువల్‌గా ఇవాల్వ్ అవ్వాలంటే చాలా రకాలుగా ఎక్స్‌పెరిమెంట్‌లు చేయాలి. చాలా రకాలు తెలుసుకోవాలి. ఒక విధంగా రిస్కులు తీసుకోవాలి. అంటే ఎదగాలనుకున్నప్పుడు యూ నీడ్ టు గో త్రూ ఆల్ డైరెక్షన్స్ అండ్ కన్ఫర్మ్ అండ్ విచ్ ఈస్ మనకు కంఫర్టబుల్. అది విజ్డమ్ యాంగిల్. ఫోర్త్ ఐ యాంగిల్‌లోని మదర్ మేడం బ్లెవెట్స్‌కి నాకు ఆమె ఇచ్చిన కాన్సెప్ట్స్ మీదే నేను చేయగలుగుతాను ఇలాంటివన్నీ. అంటే ఇక్కడ హ్మ్. ఇదంతా ఇప్పుడు ఇందులోకెళ్ళినాక ఇప్పుడు మీకు ఇది కనిపిస్తున్న దాంట్లో ముఖ్యంగా మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, నాకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే కనిపిస్తున్నాయి. అంటే నేను ఉంటున్నాను ఏంటంటే హార్ట్ చక్ర ఎంత ఇంపార్టెంట్, సహస్ర అంత. సహస్ర అనగానే ఏం చెప్తుందంటే హ్మ్, సహస్ర అనేది డివైన్ మ్యాట్రిక్స్, అంటే దివ్య ప్రణాళిక ఎలాగ ఏర్పడుతుంది, ఈ విశ్వం ఎలాగైతే అంచెలంచెలుగా ఎలా కనెక్ట్ అయ్యింది, ఈ విశ్వంలో ఉన్న నిగూఢమైన రహస్యాలు, సూక్ష్మాతి సూక్ష్మమైన రహస్యాలు ఒక సైంటిస్ట్ గా దాన్ని మనం ఆ, రిలే నిత్య జీవితంలో వాటిని అందుకోవడానికి కానీ రిలేట్ చేసుకోవడానికి కానీ ఇవన్నీ కనెక్టివిటీకి అంటే ప్రతిదానికల్లా ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్ర ప్రకారమే నడుస్తుంటుంది విశ్వం అంతా. ప్రకృతిలో కూడా సూత్రం ప్రకారమే నడుస్తుంటుంది. అంటే ఒక విధంగా మ్యాథమెటిక్స్ ఎలాగైతే మ్యాథమెటిక్స్, జియోమెట్రీస్ ఇవన్నీ ఏంటంటే పిరమిడ్ లో కూడా యాంగిల్ పెట్టే కదా ఎనర్జీ క్రియేట్ అవుతాయి. మెరకబా అయినా సరే ఏదైనా సరే. ఈ జియోమెట్రికల్ కూడా మ్యాథమెటికల్. అంటే ఈ మ్యాథమెటికల్ ఎగ్జిస్టెన్స్ లోనే సృష్టి అంతా మేనిఫెస్ట్ అవుతుంది రకరకాలుగా. కానీ సేమ్ టైం ఈ మ్యాథమెటికల్ వెనకాల కూడా సృష్టి వెనకాల స్పృహ కూడా ఉంది. సృష్టి అనేది ఒక మ్యాథమెటికల్ గా నడుస్తుంటే గనక ఫంక్షనాలిటీతో ఉంటే, సృష్టి వెనకాల స్పృహ అయితే ఏది ఉందో ఆ స్పృహ అనేది ఏంటి ఎవరు అంటే గనక అది అంటే ఒక కాస్మిక్ ఎనర్జీ, అంటే అది ఫిమెన్ ఎనర్జీ, మహాకాళి శక్తి. ఆ మహాకాళి శక్తి యొక్క ఆమెది కంప్లీట్ గా ప్రకృతిలో అనుకోవాలి. ఆమె ఎలాగుంటది అంటే మనం ముందు క్లాస్ లో చెప్పు సింగులర్ గా ఉంటది. ఆమె డ్యూయల్ గా ఉండదు. సింగులర్ గా అంటే ఆమె అందరినీ పోషిస్తుంది, అన్ని రకాలని చూస్తుంది. అది ఏ జీవి అయినా సరే పోషిస్తుంది. అంటే బ్యాక్టీరియా వైరస్ నుంచి మహాబుద్ధి జీవుల దగ్గర నుంచి మహాదేవతలు అన్నిటికీ ఆమె శక్తి, అమ్మవారు మహాశక్తి. ఆమెకేమి పరిధులు ఎటువంటి అంటే ఫ్రేమ్లు ఉండవు. అంటే నేను వీడికి ఇవ్వాలి దూరం, ఆమెకు అందరూ బిడ్డలే. అటు ఎవరినన్నా హాని చేసే ఒక పాము లేదంటే ఒక తేలు ఏదైనా వాటికి ఆమె తల్లి, వాటిని ఆమె పోషిస్తుంది. ఒక అంటే విపరీతమైన సాధనలు చేసి తంత్ర సాధనలతోటి మొత్తం ఈ కబ్జా చేసుకోవాలి లేకపోతే పెద్ద ఏదో చెయ్యాలి అనుకున్న వాళ్ళు కూడా ఆమె పనిచేస్తుంది. ఎందుకంటే అన్నిటికీ ఆమె మూలం. ఎందుకంటే అందరూ అయితే శివుడు కూడా అదే తత్వం. నిజానికి శివుడి తత్వం, కానీ శివుడిది ఆర్డర్ లో ఉంటది. ఒక ఆర్డర్, ఆయన చైతన్యం కాబట్టి, జ్ఞానం కాబట్టి, జ్ఞానం అనే ఆర్డర్ లోనే శక్తి మొదటైతే శివుడు ఆర్డర్ లో ఉంటే ఆ ఆర్డర్ లోని పాజిటివ్ అంటే సకారాత్మక స్థాయి స్థితుల్నేమో విష్ణు అనుకుంటే, దాని నుంచి ఆ సకారాత్మక స్థాయి యొక్క ఎక్స్పాన్షన్ లో బ్రహ్మ యొక్క ప్రోగ్రామ్ అనేది ఇన్స్టలేషన్ అవుతుంది అన్నమాట. ఇలాగ ఆర్డర్ నడుస్తుంది. అయితే మీకు కన్వెన్షనల్ గా ఇది బోర్ కొట్టించకుండా మీకు ఇప్పుడున్న కాంటెంపరీ ఉన్న పరిస్థితిని కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. అంటే ప్రతి కాంటెంపరీ టైం లేదు, మనం అన్నిటిని కూడా ఇప్పుడు ఉన్న కాలమాన పరిస్థితుల్లో అందరూ యుద్ధాలు అవుతున్నాయి ఇప్పుడు భూమి మీద. అంటే ఈ 2012 నుంచి కూడా అక్వైరన్ ఏజ్ లోకి వెళ్ళింది కాబట్టి మనం కరెక్ట్ గా 2012 నుంచి చాలా డ్రామాటికల్ సిచ్యువేషన్స్ మొదలైనవి. ఫస్ట్ మన కరోనా ఒక పెద్ద, మనం ఎప్పుడు ఊహించని ఒక పెద్ద కిక్ బ్యాక్ జరిగింది ఎర్త్ మీద. కరోనా సుమారుగా 1920లో బాగా ఎఫెక్ట్ అయ్యాం. 20కి అటు ఇటుగా, అంటే 2019కి ముందు వెనకాల, అంటే 18 ఎండింగ్ లో స్టార్ట్ అయింది. కోర్స్ 20 అని చెప్పుకుంటే 20కి ముందు ఫస్ట్ కరోనా, 20 తర్వాత సెకండ్ కరోనా, అంటే 20లో దెబ్బతిన్నాం. మళ్ళీ 5 ఇయర్స్ కరెక్ట్ గా తిరిగింది. 5 ఇయర్స్ తర్వాత రష్యా యుద్ధం అనేది అక్కడ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇంకా అన్ని లోక స్టార్ట్ అయింది. వరల్డ్ లో చాలా 2 సంవత్సరాలు ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి రకరకాలుగా అందరినీ వేధిస్తూనే ఆ దేశాలన్నీ సఫర్ అవుతున్నాయి 2-3 సంవత్సరాల నుంచి. కరెక్ట్ గా 25 దాటేమో
అంటే ఇంకా 25 ముందు నుంచే మనకి స్టార్ట్ అయినాయి ఈ కథలన్నీను. అంటే కరోనా పోయిన సుమారుగా ఒక 5 సంవత్సరాల్లోనే మనం చాలా సఫర్ అయ్యాము. ఆ సఫరింగ్‌కి ఇప్పుడు పీక్ లెవెల్ ఏంటంటే యుద్ధాలకు తోటి మళ్ళీ కరోనా లాంటి అంటే దరిద్రమే మధ్య ప్రపంచానికి రాబోతుంది. అందరికీ తెలుసది. ఎందుకు, ఎలాగ, ఏంటని అందులో విశ్లేషిస్తున్నారు. అవన్నీ నేను వేరేగా చెప్పక్కర్లేదు. అయితే మళ్ళీ ఇదొక వేవ్. ఈ వేవ్ కాకుండా మళ్ళీ ఇంకో థర్డ్ వేవ్ కూడా వస్తది. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వేవ్ వస్తది. రాసి పెట్టుకోండి. అంటే 26 అంటే కరెక్ట్‌గా మీకు 30 తర్వాత మళ్ళీ ఒక భారీ ఎత్తు వేవ్ ఉంటది. అండ్ ఇది ఎందుకు జరుగుతుందంటే దానికి ఒక లెక్క ఉంది. ఆ లెక్కను మీకు తర్వాత చెప్తాను డీటెయిల్‌గా. మీకే అర్థమవుతది. అంటే నేను చెప్పే వాటిలో మీకు చాలా విషయాలు బయటపడతాయి. కన్‌ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. మనం ఎప్పుడు ఎలా సిద్ధపడాలి, ఎందుకు సిద్ధపడాలి అనేవి తెలిసిపోతాయి. అంటే ఇప్పుడు టూకీగా చెప్పాలంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో, ఈ పరిధుల్లో మరి అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే ఇదంతా ఎందుకు చెప్తుందంటే పోల్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. పోల్ షిఫ్ట్ అని భూమి మీద ప్రతి 25,000 సంవత్సరాలకి పోల్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. అంటే మన గతి అనేది చేంజ్ అవుతుంటది. మన భూమి యొక్క గతి. పోల్ షిఫ్ట్ లోని చాలా కలామిటీ డిజాస్టర్స్ నేచురల్ గా వస్తాయి. అంటే జనాల యొక్క పార్ట్ లోని అన్నిటిలో గడిబిడి అవుతుంటది. ఈవెన్ దో పెద్ద పెద్ద సునామీలు వస్తాయి. తర్వాత అంటే దీంతో వాటర్ లెవెల్ 25,000 సంవత్సరాలు కరెక్ట్ సైంటిఫిక్ గా చూస్తే భూమి మీద వాటర్ లెవెల్ 120 అడుగుల వరకు పెరిగింది. 120 అడుగులు అంటే సుమారుగా ఇది ఒక ప్రతి 3 ఫీట్ అనేది 3.3 ఫీట్ ఈస్ ద 1 మీటర్. అంటే 3వ వంతు అంటే 120 అంటే సుమారుగా 40 మీటర్లు. అంటే ఒక పెద్ద ఒక 30 అదే ఒక ఇది 16 ఫ్లోర్స్ 12 సుమారుగా ఒక 10 అంతస్తులు అంత కింద ఉండేది వాటర్. అంతవరకు ఆ 10 అంతస్తుల వరకు వాటర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు చాలా అండర్ సిటీ నీటిలో ములుగున్న సిటీలు చాలా చోట బయటపడినాయి. ముఖ్యంగా మనకైతే ద్వారకలో నీటి అడుగున, జపాన్ లో ఉన్నది, తర్వాత సౌత్ అమెరికా దగ్గర బయటపడినాయి. ఇలాగ చాలా చోట్ల ఇవి ఎందుకంటే అప్పుడు అంత కిందకు ఉన్నప్పుడు సిటీలు బయటే ఉన్నాయి. ఆ తర్వాత ఈ సునామీ అనేది రాదు. అప్పుడు కూడా పోల్ షిఫ్ట్ జరిగింది. పోల్ షిఫ్ట్ ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది నేను సైంటిఫిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ నాసా వాళ్ళు ప్రూఫ్ తో సహా. వాళ్ళే చెప్తున్నారు ఏంటంటే ఇలా జరుగుతూ ఉంటది. అయితే పోల్ షిఫ్ట్ తో పాటు ఇంకా చాలా ఎక్స్ట్రా మైలేజెస్ కూడా భూమి మీద జరుగుతున్నాయి. అందుకే ఏకంగా షిఫ్ట్ అంటే పోల్ షిఫ్ట్ ఒక ఎత్తు. అయితే మంది బ్లాక్ హోల్ కి దగ్గరగా ప్రతిసారి మన సోలార్ దగ్గరికి వెళ్తుంది. ప్రతి 25,000 సంవత్సరాలు, అది 13,000 సంవత్సరాలకి దగ్గరికి రీచ్ అవుతుంది. ఇప్పుడు అది కూడా కోయిన్సైడ్ అవుతుంది. అంటే దగ్గరికి బ్లాక్ హోల్ కి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే విపరీతమైన కాస్మిక్ ఫ్లేయర్స్, నాసా వాళ్ళు చెప్తుంటారు. కాస్మిక్ ఫ్లేయర్స్ భయంకరంగా అంటే మన భూమి వైపు ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీ విపరీతంగా పెరుగుతుంది. మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటే ఏం చెప్పాను మీకు ఇంతకు ముందు? మ్యాగ్నెటిక్ ఎనర్జీ శక్తి విపరీతంగా పెరగడం వల్ల ఒక సునామీ లాంటి శక్తి, సునామీ లాగా మన సోలార్ సిస్టమ్ మీదకి వచ్చినప్పుడు ప్రతిదీ యాక్టివ్ అవుతుంది. సోలార్ సిస్టమ్ లో మనకి ప్రత్యక్షంగా మన మీద ప్రభావం చూపించే గ్రహాలు ఏంటి అంటే చంద్రుడు, మార్స్, అంటే అదే మార్స్ ని కుజుడు, తర్వాత వీనస్, జూపిటర్. అంటే వీనస్ అంటే శుక్రుడు, జూపిటర్, బుధుడు. ఈ 3 మనకి ఇంట్లో ఉన్న ఫ్యామిలీ. అది మీకు తర్వాత థాట్ లో చూపిస్తాను. ఆ 3 ఎందుకు మనకి రిలేటెడ్ అనేది నెక్స్ట్ క్లాస్ లో మీకు కవర్ చేస్తాను. టూకీగా మొత్తం కాన్షియస్ రిలేటెడ్ గా నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ 3 యొక్క ప్రభావం ప్రత్యక్షంగా ఉంటుంది మన మీద. వీటి 3తో పాటు గురుడి ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గురుడు అనేది ఏంటంటే గురుడు ప్లానెట్ చాలా పెద్దది. అయితే గురుడిది దాని తర్వాత సాటర్న్ పెద్దది. కానీ ఆ సాటర్న్ గురుడు మన ఇంట్లో ఉండరు, పక్క ఇంట్లో ఉంటారు. ఒక పక్క సాటర్న్, ఒక ఇంట్లో సాటర్న్, ఒక ఇంట్లో గురుడు. కాబట్టి మనకు చాయిస్ ఉంది ఎవరితో రిలేషన్ పెంచుకొని ఎవరి సలహా తీసుకోవాలనేది మన చాయిస్. కానీ మన ఇంట్లో మెంబర్స్ మటుకు ఎవరు? మార్స్, వీనస్, బుధుడు. మార్స్ అంటే ఏం చేస్తాడంటే ఏదన్నా సాధించాలి, విల్ పవర్, డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్, ఇవన్నీ తాలూకా అవన్నీ మార్స్ ఇస్తూ ఉంటాడు. అంటే అగ్రెసివ్నెస్, ఎక్స్ట్రావర్ట్ గా ఉండడం. వీనస్ ఏం ఇస్తాడంటే కంఫర్ట్స్ ఇస్తాడు. అంటే జనాల్లో అంటే మనకి ఏదన్నా భౌతికమైనవి
ఆయురారోగ్యము, అందము, వైభోగము, పవరు, అంటే ఈవెన్ దో అది స్పిరిచువల్ పవర్ అవ్వచ్చు, లేకపోతే రాజకీయమైన పవర్ అవ్వచ్చు. ఇలాంటివన్నీ అంటే ప్రాస్పరిటీకి సంబంధించిన స్థితి స్థాయిల్ని సంబంధించిన ఐడియాలని కానీ, దానికి సంబంధించిన దారులు కానీ, ఇవన్నీ కల్పించేది క్రియేటివిటీ. ఒక విధంగా క్రియేటివిటీ, కళలో ఇవన్నీ కూడా క్రియేటివిటీ రిలేటెడ్ అన్నీ కూడా వీనస్ కల్పిస్తాడు. అది కూడా అంటే అది భూమికి డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నువ్వు క్రియేటివ్ గా అన్ని రకాల వైభోగంగా జీవించడానికి, అద్భుతంగా జీవించడానికి, ఆనందంగా జీవించడానికి కావాల్సినవన్నీ ఆ ఉపాయాలు కానీ, వాటి దారులు కానీ, తర్వాత సంపాదనకు కానీ, అంటే క్రియేటివ్ గా లలిత కళలు కానీ, ఇలాంటివన్నిటికి క్రియేటివిటీని పెంచుతాడు. ముందుకు వెళ్ళడానికి, ఎదగడానికి, సమృద్ధికి వీనస్ ఐడియాలు ఇస్తాడు, దాని దారిని ఏర్పరుస్తాడు. ఆ రకమైన ఎనర్జీల్ని మనం కనెక్ట్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఇస్తాడు. తర్వాత మార్స్ అన్నది ఏంటంటే ఏదైనా స్వశక్తితో సాధించుకొని డిసిప్లిన్, డెడికేషను, సీరియస్ అంటే ఆడో పేడో తేల్చుకొని ఆఖరికి వెళ్ళి ఎక్కడికైనా దేన్నైనా సాధించగలిగే సామర్థ్యాన్ని, ఆ స్టబ్బోర్నెస్ ని, కాన్ఫిడెన్స్ ని రెండు బాగానే ఉన్నాయి. మనకి డైరెక్ట్ గా భూమికి అందుబాటులో ఉన్న మూడోది ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లమాటిక్ గ్రహం అంటే బుధుడు. బుధుడు ఏంటంటే కమ్యూనికేషన్ సంబంధించింది. కమ్యూనికేషన్ అంటే మనం దేనిదన్నా కమ్యూనికేట్ చేయాలి అంటే కనుక, అంటే ఇప్పుడు అవతల వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి, మనం అవతల చెప్పాలి. మనం సొసైటీలో ఎంత గొప్పోళ్ళు అయినా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా విజ్డమ్ క్లాసుల్లో ఎప్పుడైనా సరే ఎక్సలెంట్ గా ఉంటుంది, సైంటిఫిక్ గా అన్ని రకాలుగా చెప్తాం. కాబట్టి చాలా మంది అడుగుతారు, సార్ మీకు ఇంత డెప్త్ ఎలా తెలుస్తుంది, ఇంత యాక్యురేట్ గా ఎలా చెప్తారు ఇంత సబ్జెక్ట్ అంటే, మేడం బ్లెవెట్స్ కి మన టీనేజ్ నుంచి కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి మేడం బ్లెస్సింగ్స్ తోటి మనకు అది ఆటోమేటిక్ కాగ్నిషన్ అలా పనిచేస్తుంది. నాకు ప్రతి తెలుస్తుంది. తెలిసిన దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటాను నేను, మళ్ళీ రకరకాలుగా రీసెర్చ్ చేసి కన్ఫర్మ్ అవుతుంది. నాకు తెలిసిందే అది కరెక్ట్ అని తెలిసిపోతుంది. అవి ఐడియాస్ వస్తుంటే ఐడియాస్ మీద వర్క్ చేసినప్పుడు అది ఐడియాకి సంబంధించిన ఆ లాజిక్ గా నేను దాన్ని తయారు చేసుకుంటాను సబ్జెక్ట్. ముందు ఐడియాస్ మటుకు పక్క ఐడియాస్ వస్తాయి, ఈ టైంలో ఇలాగవుతుంది, దాని మీద నేను ఎంతవరకు అది కరెక్ట్ అని చెప్పి రీసెర్చ్ చేసి ప్రూఫ్ తీసుకొచ్చినప్పుడు జనాలు కన్విన్స్ అవుతారు. అయితే అదంతా ఫోర్త్ మ్యాజిక్. అయితే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మనకి బుధుడు కమ్యూనికేషన్ అంటే దేనిని ఎక్స్ప్లోర్ చేయడానికి, ఏదైనా దాన్ని ఎక్స్ప్లోర్ చేసిన దాన్ని ప్రాపర్ గా అర్థం చేసుకోవడానికి, వేరే వాళ్ళకి కమ్యూనికేట్ చేయడానికి, ప్రాపర్ గా ఇన్ డీటెయిల్ గా చెప్పడానికి కానీ, తనకు గురించి తను ఏంటో ప్రాపర్ గా ప్రెజెంటేషన్ ఇవ్వడం కానీ, అంటే కమ్యూనికేషన్, జనాలతో డీసెన్స్ గా బిహేవ్ చేయడానికి కావాల్సిన తెలివితేటలు, సృజనాత్మకత, సెన్సిటివిటీ, ఇవన్నీ బుధుడిస్తాడు. అయితే బుధుడితో ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే, బుధుడిది నపుంసక గ్రహం అంటాం అన్నమాట. నపుంసక గ్రహం అని ఎందుకు పెట్టారంటే, మన శాస్త్రంలోని మార్స్ అనేది మస్కులిన్ ఎనర్జీ, వీనస్ అనేది ఫిమెన్ ఎనర్జీ. బుధుడు నపుంసకుడు అన్నప్పుడు ఏంటంటే నా గాటక అని చెప్పి, మనం దానికి ఏదైనా తేడా వస్తే, బుధుడు మనకు ఉన్నది పాజిటివ్ గా అన్ని మనకి కరెక్ట్ గా ఉంటే బుధుడు అన్ని బాగా యాక్టివ్ గా పనిచేస్తాడు. మనకి ఏదన్నా తేడా ఉంటే గనక, మన బ్యాలెన్స్, మన ఎనర్జీ ఫీల్డ్ తక్కువగా ఉంటే, అంటే ఏ రకంగా లో ఎనర్జీలో ఉంటే, మొత్తం ఏదైతే నేను అవన్నీ రివర్స్ లోకి వెళ్ళిపోతాయి. అంటే సకారాత్మకం అన్ని నకారాత్మకం అయిపోతాయి. అంటే మనం అర్థం చేసుకోవడంలో కన్ఫ్యూజ్ అయిపోతాము, చెప్పడంలో కన్ఫ్యూజ్ అవుతాము, మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవడంలో కన్ఫ్యూజ్ అవుతాము, మనం ప్రెజెంటేషన్ ఇవ్వడం కన్ఫ్యూజ్ అవుతాము, జనాలతో డీల్ చేయడంలో కన్ఫ్యూజ్ అయిపోతాము. అంతా మెస్ చేసేస్తాడు. కాబట్టి ఇక్కడ నేను ఎందుకు డైరెక్ట్ చెప్తానంటే, ఇవన్నీ నేను చెప్పిన సబ్జెక్ట్ ఎలా రిలేట్ అవుతాయి లైఫ్ లో అన్నది తర్వాత మనం సైంటిఫిక్ గా మనం మిగతా క్లాసులు చెప్పుకుందాం. అంటే కాన్షియస్ కి సంబంధించి మీకు బేసిక్ ప్రిన్సిపల్స్ చెప్తాను. ఏంటంటే ఈ అర్థం మీద ఈ ఎనర్జీ, అంటే ఈ గ్రహాల ఎనర్జీ మన మీద పడుతుంది. అంటే నేను జమ్స్ తోటి చాలా వర్క్ చేస్తాను, హీలింగ్ వర్క్ కూడా. అప్పుడు కూడా చాలా మందికి అద్భుతాలు జరుగుతాయి. ఒరిజినల్ మీద మన దగ్గర ఉంటే, క్రిస్టల్స్ ఉంటే చాలా అద్భుతాలు చేయొచ్చు. అంటే చాలా వరకు అంటే మన చక్రాలు హీల్ అవ్వడానికి మనం ఇవి కూడా వాడతాను, క్రిస్టల్స్. అది 100% పనిచేయాలి ఒరిజినల్ అయితే. అయితే క్రిస్టల్ చిన్న క్రిస్టలే, చిన్న ఒక కొన్ని గ్రాములు, ఒక 100 గ్రాములు, 150 గ్రాములు ఉన్న క్రిస్టలే మీకు ఏకంగా మీకు హీలింగ్ ఉపయోగపడుతున్నప్పుడు, మీకు ఇంత బాడీని యాక్టివ్ చేసేసి మీకు మ్యాజిక్ చేస్తున్నప్పుడు,
అవి ఏకంగా పెద్ద పెద్ద భూమి కంటే పెద్ద పెద్ద గ్రహాలు అవి. అంత పెద్ద క్రిస్టల్ అంటే దాని ఎనర్జీ ఉండదా మరి ఎర్త్ మీద? అద్భుతంగా ఉంటుంది, మహా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ క్వాలిటీస్ అవి పెద్ద పెద్ద క్రిస్టల్స్ ఒక స్వభావాన్ని కలిగి ఉన్నాయి. అదంతా ఒక క్రిస్టల్, ఒక స్వభావం కలిగి ఉన్న క్రిస్టల్ లా పనిచేస్తుంటుంది. ఎందుకంటే మనం క్రిస్టల్స్ లో కూడా ప్లానెటరీ పరంగా పనిచేసే క్రిస్టల్స్ అవన్నీ ఆ సబ్జెక్ట్ వేరే వచ్చి చెప్పుకుంటాం. కొన్ని ప్లానెటరీకి కొన్ని క్రిస్టల్ పనిచేస్తాయి, చక్రాలకు కూడా ఆ రకంగా క్రిస్టల్స్ పనిచేస్తాయి. మరి ఆ ప్లానెట్ రిలేటెడ్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు మరి వాటి ప్రభావం మన మీద ఉంటది, మన ఎర్త్ మీద ఉంటది. కాబట్టి ఇక్కడ ఎందుకు ఇప్పుడు సబ్జెక్ట్ చెప్తున్నా, మన బుధుడు ఎలాగైతే లో ఎనర్జీస్ ఉంటే మనకి అన్ని బొక్క పడతాయో, ఎనర్జీ పరంగా లో అయినప్పుడు అన్ని మనకి ఏ సకారాత్మక ఉన్నో కూడా నకారాత్మక అయిపోతాయి. అలాగే ఎనర్జీస్ హై ఉన్నప్పుడు అప్పుడు బుధుడు అన్ని మనకి పాజిటివ్ గా ఉపయోగపడతాయి. బుధుడికి ఉన్న క్వాలిటీస్ అన్ని ఇక్కడ ఏం చెప్పాను, మార్స్, వీనస్ డైరెక్ట్ గా మన మీద అధిపతిగా మనకి ఇన్ఫ్లుయెన్స్ చేసేది బుధుడు. తర్వాత ఈ 3 ఎప్పుడు బాగుంటాయంటే మీ పక్కింటి వాళ్ళతో ఎవరితో పరిచయంతో ఉన్నారు. శనిగారి ఇంటికి వెళ్తే మటుకు మీ శనిగారితో ఎక్కువ పరిచయాలు పెంచుకుంటే ఆయన మీ కర్మలన్నీ గుర్తు చేసి మీ కర్మలన్నీ సంబంధించిన అవన్నీ మీ నెత్తి మీద పడేసి వాటితోటి అంటే ఆయన బాబు నువ్వు అనుభవించవలసిందే, నువ్వు కష్టపడవలసిందే, కర్మలు మోయవలసిందే అనేది ఆయన గుర్తు చేస్తాడు. అదే గురుడి దగ్గరికి వెళ్తే అది ఆయన కాకుండా శుభ్రం గురుడి దగ్గరికి వెళ్తే గురువు ఏం చేస్తాడు, ఆయన కర్మలు ఉన్నాయని తెలుసు, ఆయనకి తెలుసు అన్ని మీ గురించి, కానీ వాటి నుంచి ఎలా బయటపడాలి, ఏ రకంగా బయటపడాలి, సులభంగా ఎలా తప్పించుకోవాలని చెప్తాడు. అంటే అదే గురువు ఆర్డర్లో, అందుకే నేను గురువు బృహస్పతి అనేది పరమ గురువులకి గురువు, అంటే అందరు పరమ గురువులకి దేవతల గురువు. కాబట్టి బృహస్పతి అనేది జ్ఞానాన్ని, అంటే దేంట్లో నుంచో బయటపడి ఎదగడానికి జ్ఞానాన్ని ఇస్తే, అంటే మనము వీలైనంత వరకు మనకి ఎదగడానికి ఇప్పుడు ఆల్రెడీ మనకి కర్మలు ఉన్నాయని తెలుసు, కర్మలు లేకపోతే జన్మలు లేవు. మరి కర్మల ద్వారా మనం జర్నీ చేస్తున్నాడు, మళ్ళీ వెనక్కి ఎందుకు చూసుకోవాలి? ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు, ముందుకు నడాలనుకున్నప్పుడు ముందు మనకు దారి చూపించి వాళ్ళు పట్టుకోవాలి. అందుకని నేను మాట గుర్తు చేసి, నీకు ఇదిగో నీకు కన్ను లేదు, నీకు కాళ్ళు లేదు, నువ్వు నల్లగా ఉన్నావు, నీ మచ్చలు ఉన్నాయి, లేకపోతే నీకు ఫలానా ఉన్నది ఫలానా అని చెప్పి గుర్తు చేసే వాళ్ళతో ఎందుకు పరిచయం చేసుకోడు? నిన్ను ఎంకరేజ్ చేసేవరే బాబు, నువ్వేముంది, నీకు బ్రహ్మాండం, నువ్వు రాజువి, మహారాజు అని చెప్పి అలాగ అవ్వడానికి దారి చూపించే బుధుడిని పట్టుకోవడం అంటే గురువు. ఎందుకంటే పరమ గురువులు, ఎందుకంటే మన బుధుడు ఎప్పుడైతే పరమ గురువులు సరెండర్ అవుతావు, మనకు బుధుడు మనకి ఆటోమేటిక్ గా మనకి అలైన్ అయిపోతాడు మన కాన్షియస్ కి. లేదు అంటే బుధుడిని మనం అంటే పరమ గురువులు సరెండర్ అయిపోతే, అంటే నా అనుభూతి చెప్తాను, చాలా మంది పిరమిడ్ మాస్టర్లు కూడా స్టడీ చేసినాకే చెప్తున్నా, పరమ గురువులు సరెండర్ అవ్వకపోతే మనకి ఏంటంటే అప్పుడప్పుడు శని, ఇంకా గురువు తెలియదు కాబట్టి శని మనకు ఎదురవుతుంటాడు, ఆయన గుర్తు చేస్తుంటాడు. ఇంకా మనం ఆ కుస్తీ పట్టాలి, శని చెప్పినవన్నీ మనం తడుముకుంటూ ఉండాలి. నాకు కాలు బాగాలేదా, చేయి బాగాలేదు, లేదా నల్లగా ఉన్నానా, నా జుత్తు వెళ్ళిపోయింది, ఇవన్నీ చూసుకుంటే ఏడుస్తుండడమే. ముందుకెళ్ళడానికైతే కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. అయితే ఎప్పుడైతే తక్కువ ఎనర్జీస్ లో ఉంటామో, లో ఎనర్జీస్ ఉన్నావో, కోర్స్ మనం శని మనకు తగులుతాడు, బుధుడు అంతకుమించిన బుధుడు కన్ఫ్యూజ్ చేస్తాడు. అంటే మనం ఎందుకు ఎనర్జీ లూప్ హోల్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటాము, ఇలాంటి నెగిటివ్ లూప్ హోల్స్ లోకి వెళ్ళడానికి. అయితే ఇప్పుడు సార్ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే, ఈ కాన్షియస్ కి ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ కి ఏంటంటే, మనం ఎప్పుడైతే బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్తున్నామో, ఎప్పుడైతే మన జర్నీ ఇది క్వాంటమ్ లీప్ అంటామో, ఈ బ్లాక్ హోల్ దగ్గరికి ఎప్పుడైతే మన సోలార్ సిస్టమ్ వెళ్తున్నప్పుడు భూమి యొక్క, ఇక్కడ ఏమనుకున్నాం, మ్యాగ్నెటిక్ ఎనర్జీ, బ్లాక్ హోల్ అంటేనే మనం ముందు తెలుసుకున్నాం, హైయెస్ట్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ. మ్యాగ్నెటిక్ ఎనర్జీ యొక్క ప్రకంపనలతోటి ఇవన్నీ రేజ్ అయిపోతాయి. అంటే కుండలిని ఎనర్జీతో మిగతా ఎక్కువ పెరిగితే మిగతా చక్రాలకు ఎనర్జీలు ఎలా దొరుకుతుందో, అలాగే భూమికి ఉన్న క్వాలిటీ ఏదైతే ఉందో అది రేజ్ అవుతుంది. అలాగే ఒక పర్టికులర్ క్వాలిటీతో ఉన్న అంటే భూమి అంటే మల్టీ డైమెన్షన్ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మల్టీ డైమెన్షన్ గేట్వే అనేది ఓపెన్ అవుతుంది, అన్నిటికి కూడా యాక్టివ్ అవుతుంది. ఇక్కడ ఉన్న భూమి మీద ఇంటెలిజెన్స్, ఇంటెలెక్ట్ అన్ని యాక్టివ్ అయిపోతాయి, అన్ని ప్లస్ మైనస్ రెండు యాక్టివ్ అవుతాయి, అన్ని ఉన్నాయి భూమి మీద. అదే ఈ ప్లానెటరీ, అవి మనుషులు లేకుండా ఉన్న ప్లానెట్లు కాబట్టి ఉంటాయి, అక్కడ సూక్ష్మ శరీరాలతో ఉంటారు, బట్ ఫిజికల్ గా అనేది అట్రిబ్యూట్స్ లేవు కాబట్టి వాటికున్న స్వభావాన్ని చూపిస్తాయి. ఫిజికల్ గా ఏముంది,
బుధుడికి కూడా ఎనర్జీ బాగా పెరిగిపోతుంది. వీనస్ కూడా బాగా పెరిగిపోతుంది ఎనర్జీ. తర్వాత మూడో ప్లానెట్ నేను చెప్పింది మార్స్ కూడా బాగా ఎనర్జీ పెరిగిపోతుంది. సో చంద్రుడి పని ఏంటంటే ఈ మీ చుట్టుపక్కల ప్లానెట్స్ యొక్క ఎనర్జీని, భూమి ఎనర్జీని కొంతవరకు బ్యాలెన్స్ చేస్తుంటారు. అంటే ఆయన క్యాటలిస్ట్ లాగా ఉపయోగపడతారు. ఇప్పుడు మార్స్ ఎనర్జీ పెరిగితే ఏమవుతుందంటే భూమి మీద సింక్రనిసిటీ ఎక్కువ నెగిటివిటీ ఉంటే, అఫ్ కోర్స్ భూమి మీద చాలా నెగిటివిటీ ఉంది, అది ఎందుకు ఎలాగని చెప్తాం తర్వాత. ఆ నెగిటివ్ పరిపక్వానికి వస్తుంది, అంటే పండు రాలే పరిస్థితికి వచ్చేస్తుంది. అంటే మార్సు రెచ్చగొడుతుంది. మార్స్ అంటే యుద్ధాలు చేసే రాజులకు ఉండేది మార్స్ ఇన్ఫ్లుయెన్స్ తోటి రాజులు అవుతారు. రాజ్యాధికారం ఏదన్నా మార్స్ యాక్టివ్ ఉండాలి. ఏదన్నా మీకు చెప్పాను కదా, అధికారం పొందాలన్నా సక్సెస్ అవ్వాలన్నా వీనస్ కాదు మార్సే. వీనస్ ఎయిటిని కంఫర్ట్స్ ఇస్తుంది, ఒక అన్ని కంఫర్ట్స్ ఇస్తుంది. కంఫర్ట్స్ అంటే జీవితాన్ని అనుభవించడం వేరు, సాధించడం వేరు. సాధించడం దగ్గర అనుభవించడం ఉండదు. కాబట్టి రెండు వేరు వేరు మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఎప్పుడైతే ఈ మార్స్ అనగానే వాళ్ళు ఎలా తయారవుతారంటే, వాడు ఇంట్లో ఏం లేకపోయినా సరే అప్పు చేసన్న యుద్ధాల్లో పడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ గురించి బాగా తెలుసు. వాళ్ళు పాకిస్తాన్ అంత దరిద్రంగా అయిపోవడానికి కారణం ఏంటంటే, ఒక స్పీచ్ ఉంది, భుట్టో అని ఉండేవాడు మొదట, అదే బెనజీర్ భుట్టో ఫాదర్, ఆయన స్పీచ్ కూడా ఉంటుంది. అప్పుడు మొదట మనం డివైడ్ అయిన తర్వాత నిజానికి పాకిస్తాన్ ఇండియా కంటే చాలా వెల్తియెస్ట్ స్టేట్. అంటే వెల్తీ అంటే 5 నదులు ప్రవహిస్తే మంచి ఫెర్టైల్ ల్యాండ్, దాని పంజాబ్ ప్రాంతం కానీ సింధ్ కానీ ఇవన్నీ చాలా బ్రహ్మాండమైనవి. అప్పుడు జీడిపి కూడా మనకంట హైయెస్ట్ జీడిపి ఉంది ఇండియా కంట ఆ పాకిస్తాన్ అనేది. ఎందుకంటే స్టార్టింగ్ లో వాళ్ళు అంత వెల్త్ బాగా ఉంది. దాన్ని రకరకాలుగా నాశనం చేసుకున్నారు. అందులో మొదటిది ఏంటంటే, భుట్టో యూరప్ దేశాలతో సమానంగా అంత బాగుంది జీడిపి అనే అహంకారంతో, మేము ఇండియాని ఎప్పుడైనా సరే ఇండియాని ఏం కాకుండా నాశనం చేసేస్తామని ఒక అంటే దుర్యోధనుడికి ఉండే కసి, లేదంటే ఏదైతే ఆ దుర్మార్గమో దాంతో వాడి పని వాడు చూసుకోవచ్చు కదా, వాడి కంట్రీ వాడు చూసుకోవచ్చు, వాడి ప్రజలు చూసుకోవచ్చు. కానీ మూర్ఖత్వం అలా ఉంటుంది. కాబట్టి వాడు ఏమన్నాడు, మేము ఆడుకోనైనా తింటాము కానీ ఆటం బాంబు చేసి తీరుతాము, అదే మాకు టార్గెట్ అన్నది తదాస్తి అదే అయ్యింది. అంత వాళ్ళు అద్భుతంగా యూరోప్ కంట్రీ లాగా, ఒక రష్యా లాగా ఇంకో అలాగ ఉండడానికి అవకాశం ఉన్నంత మంచి జీడిపి. ఇప్పుడు వాళ్ళకి ఏం జరిగింది, అడుగు తినే పరిస్థితి వచ్చింది, కానీ ఆటం బాంబు కూడా తయారు చేశారు. కానీ ఆడ అడుగు తినే పరిస్థితి రావడం వల్ల ఇప్పుడు ఆటం బాంబు ఉన్నా ఉపయోగం లేకుండా పోయింది అది. అయితే అంటే నేను చెప్తున్నాను, మూర్ఖత్వము అనేది అది రిలీజియస్ వల్ల వచ్చింది, 100% రిలీజియస్ మూర్ఖత్వం. ఇంకో మళ్ళీ చెప్తున్నాను ఓపెన్ గా, మీరు ఒకటి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అక్కడ మనం పాకిస్తాన్ ఏలెత్తి చూపించక్కర్లేదు, వాళ్ళు ఎవరో కాదు, మన ఇండియాలో ఉన్న ముస్లింసే అక్కడ ఉన్నారు. వాళ్ళే వీళ్ళే వాళ్ళు, వేరు వేరు కాదు. ఎందుకంటే ఇక్కడ ముస్లింస్ అందరూ కలిపి వాళ్ళందరూ కలిపి పాకిస్తాన్ ని కళ్ళగా అన్నారు కాబట్టి, దానికి ఇండియాలో ఇండియాకి ఎగనెస్ట్ ఓటు వేసారు కాబట్టి వాళ్ళకి అది వచ్చిందంటే, అందులో చాలా మంది అందరూ ఆ ఓటు వేసిన వాళ్ళు ఆ మూర్ఖత్వానికి నిలబడిన వాళ్ళు వాళ్ళంతా ఇండియాలో కూడా ఉన్నారు, వాళ్ళే ఉన్నారు. అంటే ఆఫ్ కోర్స్ దిస్ ఆల్ కన్వర్టెడ్ ఎనీహౌ. అయితే నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు మన భూమి ఎప్పుడైతే హైయెస్ట్ ఎనర్జీ గ్రిడ్ లో ఉందో, దగ్గరికి వెళ్తుందో, అన్ని పెరుగుతాయి, అన్ని పెనట్రేట్ అవుతాయి. అంటే ఒకటి యుద్ధాలు, అంటే అధికారం గురించి ఇగోలతోటి పోయి దేనికైనా సిద్ధపడి తెగించే ఆ స్వభావాన్ని మార్సిస్తుంది. ఎందుకంటే మన పక్కనే ఉంటుంది మార్స్. వీనస్ అంటే ఇంకో రెండు ఇల్లు అటు కొద్దిగా దూరం ఉండొచ్చేమో, కానీ మనకి రెండు గదులు, ఒకే ఇంట్లో ఉన్న గదులు ఒక 2 అవతల ఉండొచ్చు, కానీ మన పక్కనే ఏం మాట్లాడితే వినబడుతుంది అన్న టైప్ లో ఉంటుంది పక్కనే మార్స్. అంటే మార్స్ ఎనర్జీ ఇమీడియట్ గా ఎఫెక్ట్ అవుతుంది. అలాగే వీనస్ ఎఫెక్ట్ కూడా ఉంది కాబట్టి భూమి మీద అందుకే చాలా అంటే సడన్ గా జరుగుతాయి. వెల్త్ క్రియేషన్ అన్నది సడన్ వే. ఒకప్పుడు మీరు గమనించట్లేదు, మనకి చిన్నప్పుడు కంఫర్ట్స్ లివ్, అంటే లగ్జరీగా ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా ఫ్లైట్లో వెళ్ళిపోతున్నాం. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలన్నా సరే, లేదంటే అరుణాచలం ఎక్కడికి వెళ్ళాలన్నా మంచి లగ్జరీ బస్సులు దొరుకుతాయి, తక్కువ కాస్ట్ లో దొరికేస్తున్నాయి. పడుకుంటే చాలా అక్కడికి వెళ్ళిపోతాం పొద్దున్న కల్లా చక్కగా. అంటే ఆ రకంగా చూస్తే ఇప్పుడు ఒకప్పుడు చిన్నప్పుడు ఏసీ అంటే అది ఓన్లీ పెద్దోళ్ళు మాత్రం వాడేది. ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు ఏసీ వాడుతున్నారు, కామన్ పర్సన్ కూడా ఏసీ వాడుతున్నాడు.
అంటే ఇలా చూసుకుంటూ పోతే చిన్నప్పుడు ఏదైతే మనకి అసాధారణం అసంభవం అనేది ఓన్లీ లగ్జరీ పీపుల్ అనేది ఈ రోజు ప్రతి ఒక్కరు ముఖ్యంగా 2000 తర్వాత 2000కి ఎంటర్ అయింది. 2012కి పూర్తిగా ఎంటర్ అయింది మన ఇప్పుడు ఎక్వేరియన్ ఏజ్ లో. ఎక్వేరియన్ అంటే కాన్స్టలేషన్, అంటే చాలా నక్షత్రాలు మండలాలు కలిసి ఒక కాన్స్టలేషన్ అంటాం. అది ఒక స్టార్ కింద కనిపిస్తుంది మనకి. సో కాబట్టి ఆ స్టార్ ఎప్పుడైతే ఎక్వేరియన్ కాన్స్టలేషన్ లో మనం వెళ్ళామో ఆ ఎనర్జీలకి, అంటే ఎక్వేరియన్ కాన్స్టలేషన్ కూడా రూలింగ్ ప్లానెట్ మార్స్. ఇది అంటే ఇలాంటి చాలా కోయిన్సిడ్ అయి ఉన్నాం మనం ఇప్పుడు. సారీ, ఎక్వేరియన్ కి కాన్స్టలేషన్ కి యురేనస్ మాట, దాని అధిపతి యురేనస్. యురేనస్ క్వాలిటీ ఏంటంటే ఏది వచ్చినా సరే సడన్ గా ఒక నైట్ లో వచ్చేస్తుంది, మళ్ళీ 2 రోజుకి ఖతమైపోయి. అంటే మనం చిన్నప్పుడు అంటే 2000కు ముందు ఏదన్నా జరగాలంటే జీవితకాలం వెయిట్ చేయాలి. యురేనస్ అలా కాదు, సునామీ వస్తే ఒక్కసారి కొట్టుకుని అందరం చంపుకొని వెళ్ళిపోద్ది. మళ్ళీ ఏదన్నా దేనికన్నా క్యాన్సర్ పోయే మెడిసిన్ వచ్చి మొత్తం ఎవరికి క్యాన్సర్ ఉండదు ఇంకో 2 రోజులు. అంటే మంచి జరిగినా అంతే ఫాస్ట్ గా జరుగుతుంది, చెడు జరిగినా అంతే ఫాస్ట్. యురేనస్ యొక్క క్వాలిటీ అది. అంటే యురేనస్ ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ తో విజ్డమ్ ఇస్తుంది. దాని అసలు అంటే ప్రతిది కూడా ఒక పర్పస్ కే ఉంటది ప్రతిది. హైయెస్ట్ అంటే ఎక్స్పీరియన్స్ తో విజ్డమ్ అనేది కూడా లేట్ అవ్వదు. ఒకప్పుడు విజ్డమ్ పొందడానికి మన చిన్న రోజుల్లో అప్పుడు తాత ముత్తాతల కాలంలో జీవిత కాలం అంత అయితే గానీ కొన్ని విషయాలు తీర్చుకుంటేవారు, అప్డేట్ అయ్యేవారు. ఇప్పుడు అలా కాదు, ఇది చాలా త్వరగా ఇంప్లిమెంట్ అయిపోతుంది. మనం ఏదనుకున్న కర్మ అలాగే పనిచేస్తుంది, లేకపోతే ఏదైనా సరే ఫాస్ట్ గా పనిచేయడానికి మనం ఎక్వేరియన్ ఏజ్ లో ఉన్నాం కాబట్టి ఆ ఎక్వేరియన్ యొక్క క్వాలిటీస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ప్లానెటరీ ఏంటంటే యురేనస్ క్వాలిటీస్ అనేది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటాయి. ప్లస్ మనకు అందుబాటులో ఉన్న ప్లానెట్లు ఇంకా అది అది ఫాస్ట్ చేస్తుంది. అంటే ఎక్వేరియన్ అనేది డామినెంట్ ఎనర్జీ ఫీల్డ్ కాబట్టి. తర్వాత ఇంకో వైపు ఏమో మనం ఈ గెలాక్టిక్ సెంటర్ గెలాక్సీ అంటే ఈ బ్లాక్ హోల్ దగ్గర ఉన్నాం కాబట్టి దాని వచ్చే భయంకర ఎనర్జీలతోటి మన దగ్గర ఉండే, అంటే ఇక్కడ అన్ని ఎలా కోయిన్సిడ్ అయ్యింది చూడండి మీకు. మార్స్ కూడా విపరీతమైన తన ఎనర్జీలు పెరిగినాయి. ఎలాగా హయ్యర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వలన మార్స్ ఎనర్జీలు పెరిగిపోయినాయి. ఆ మార్స్ ఎనర్జీల్ని క్యాటలిస్ట్ గా పెనట్రేట్ చేస్తుంది నక్షత్ర మండలం, ఫాస్ట్ గా జరిగేటట్టు మేనిఫెస్టేషన్స్, యుద్ధాలైనా సరే ఏదైనా అద్భుతాలు అయినా సరే. జీవితంలో అద్భుతాలు జరగాలి, వీనస్ అద్భుతాలకు సంబంధించి మంచి జరిగేదానికి వీనస్ చాలా వరకు మంచిగా ఉపయోగపడుతుంటది. ముఖ్యంగా వీనస్ అనేది ఏంటంటే భౌతిక పరమైన వాటితో లింక్ అయ్యి ఉంటది. ఎక్కువ భౌతిక పరమైన, స్పిరిచువల్ కాదు, భౌతిక పరమైనవి అన్ని కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర సిద్ధులు కూడా ఒక విధంగా మనకి ఆ దారులు చూపిస్తుంది. అంటే దానికి దగ్గర చేస్తుంటది. అంటే భౌతికమైన పొందడానికి, జ్ఞానపరమైన పొందాలంటే మళ్ళీ జూపిటర్. సో ఇలాగా ఈ రెండు అట్లా, అందుకే మనకి భూమి మీద ఇది నేను ముందు నుంచి చెప్తున్నా ఇది జరుగుతాయి ఫ్యూచర్ లో. ఎందుకంటే దిస్ ఇస్ వాట్ అంటే ఇదంతా డివైన్ మ్యాట్రిక్స్, ఆల్రెడీ ఇదంతా ఫిక్స్. ఆ ఫిక్సేషన్ లో మరి సార్ మరి ఒక మాట చెప్పట్లేదు ఊరికే గారడీ ఓళ్ళకి 10 సార్లు మీరు ఏదో అవకాశాలు ఉన్నాయి అంటున్నారు కదా. మనకు ఉన్న అవకాశాలు ఏంటంటే సోల్ ఇవల్యూషన్ కి ఇది అద్భుతమైన అవకాశం. మీరు 4th టైం మాస్టర్లు అయితే సోల్ ఇవల్యూషన్ కి ఏంటంటే ఒకప్పుడు అందరికి వైకుంఠపాళి తెలిసి ఉంటుంది. వైకుంఠపాళి ఒక 12 ఎన్నో లైన్ గా స్టెప్లు ఉంటాయి. మీదకి రీచ్ అవ్వాలి, లాస్ట్ నుంచి మీద వరకు వెళ్ళాలి. ఒక్కొక్క నడుస్తున్నప్పుడు మధ్యలో పావులు వస్తాయి, కొన్ని బోనస్లు వస్తాయి, నిచ్చెనలు ఉంటాయి, చిన్న నిచ్చెనలు ఉంటాయి, పెద్ద నిచ్చెనలు ఉంటాయి. అంటే మీదకి వెళ్ళడము మనకి విన్నింగ్ అనుకున్నప్పుడు, అదే లైఫ్ పర్పస్ అనుకున్నప్పుడు, ఎన్లైట్మెంట్ మన టార్గెట్ అనుకున్నప్పుడు, మనం అందరిలో ఎవడు వెళ్తాడో తెలియదు. మాటికి వెళ్తాడో కింద పడిపోతుంటాడు, టైం వేస్ట్ అవుతుంది, వాడు సక్సెస్ అవ్వట్లేదు. కొంతమంది జమ్ముని మీదకి వెళ్ళిపోతారు. ఈ కాలంలో మనకి డైరెక్ట్ గా మనం లీస్ట్ లైన్ లో ఉన్నా, లాస్ట్ కింద బాటమ్ లైన్ లో ఉన్నా సరే మనం పెద్దనిచ్చిన పట్టుకొని ఏకంగా డైరెక్ట్ గా మన గోల్ రీచ్ అవడానికి, ఎన్లైట్మెంట్ పొందడానికి, మల్టీ డైమెన్షనల్ గా ఎక్స్పాండ్ అవడానికి, మనం ఒక బ్రహ్మలుగా మారడానికి సైతం ఒక అద్భుతమైన అవకాశం ఈ టైం లేదు. అంటే మరి ఆ అద్భుతమైన అవకాశం అనే దానికి ఏంటి సార్, మరి ఏంటి ఇన్గ్రీడియంట్స్ అంటే మీరు అందరూ 4th టైం మాస్టర్స్ ఉండాలి. ఓకే, మీరు అందరూ కాదు, నా దగ్గర ఉంది అంటే మన దగ్గర లేనప్పుడు అప్పు తెచ్చుకోవడమే కదా వేరే వాళ్ళ దగ్గర నుంచి. నేను చెప్పిన సబ్జెక్టులు మీకు అర్థం అయితే కనుక కరెక్ట్ గా మీరు ఇవన్నీ డాట్స్ అన్ని మీకు అన్ని కుదుర్చుకొని ఒక ఫిగర్ కనబడితే, మ్యాప్ కనబడితే, ఆ మ్యాపే మీకు డైరెక్ట్ గా మీ గైడ్ చేస్తుంది. అంటే దేని పట్టుకోవాలి, దేని పట్టుకోకూడదు, ఎలాగా ఏంటి అన్ని అర్థమైపోతాయి.
ఎందుకంటే నేను చాలా డీటెయిల్‌గా ఇస్తున్నాను. మీరు ఎన్ని రకాలుగా అర్థమవుతుందో నాకైతే తెలీదు గానీ నేను ట్రై చేస్తున్నాను. ఐ విల్ గివ్ మై బెస్ట్. ఇవాళ టాపిక్‌లో ఈ సబ్జెక్ట్‌కి సంబంధించి మనము కాన్షియస్‌నెస్‌లో మీకు పైన ఏం కనిపిస్తుంది? ఇది స్టార్ కనిపిస్తుంది. ఈ స్టార్ అనేది హిమాలయాల్లో ట్రావెల్ చేస్తే గనక అత్యంత పురాతనమైన బాగా పాతగా ఉండే టెంపుల్ అంటే కొన్ని త్రేతాయుగం కాలం నాటి ఇప్పుడు త్రియుగ నారాయణ టెంపుల్ అని ఉంటది. ఎక్కడది మనం కేదార్నాథ్ దగ్గరికి వెళ్ళినప్పుడు త్రియుగ నారాయణ టెంపుల్ అని కేదార్నాథ్కి ఒక 11 కిలోమీటర్ల దూరంలో అంటే కేదార్నాథ్ గౌరీకొండ నుంచి మనం ఇంకో డైరెక్షన్కి వెళ్ళిపోతే అక్కడ వస్తుంది త్రియుగ నారాయణ. త్రియుగ నారాయణ ఏమంటారంటే అది త్రేతాయుగం నుంచి ఉంది అని చెప్పి అక్కడ దాన్ని చూసిన బట్టి అర్థం అవుతుంది. అదేమి ఈ ఒక 1000 సంవత్సరాల లోపల టెంపుల్ అయితే కాదు, చాలా పాతది. ఇప్పుడు అలాంటివి చాలా పురాతనమైనవి అంటే ఆర్కియాలజీ వాళ్ళు డిక్లేర్ చేసి 2000 సంవత్సరాల క్రితము అంతకు ముందు నుంచి ఉన్నవి డిక్లేర్ చేసినవి చాలా టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అద్భుతమైన టెంపుల్స్, హైయెస్ట్ ఎనర్జీ ఉన్న టెంపుల్స్. ఆ టెంపుల్స్ లోని మీకు కంపల్సరీ ఏమన్నా దేవతకు సంబంధించిన ఆ చుట్టుపక్కల అంటే ఒక టెంపుల్ అంటే ఆ కాంపస్ లో ఉంటాయి దేవత ఒకటే కాకుండా కొన్ని పురాతనమైన వాటి ఇటుగా ఉంటాయి. కాబట్టి ఈ కంపల్సరీ కాళీకి సంబంధించిన ఏ రిలేటెడ్ దేవత అంటే దశమహా విద్యల్లో ముఖ్యంగా ఈ స్టార్ వాడడం జరుగుతుంది. మీరు చూసారు లేదు, స్టార్ వాడతారు. స్టార్ ఏంటంటే ఇది ప్రైమోరియల్ ఎనర్జీ ఫీల్డ్ ని ఇది గుర్తు చేస్తుంది. ఆ ప్రైమోరియల్ ఎనర్జీ అంటే హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ ది ప్రైమోరియల్ ఎనర్జీ. దాన్నే మనం మెరకబాగా చెప్పుకోవచ్చు, లేకపోతే టూ డైమెన్షన్ లో అయితే స్టార్, 3 డైమెన్షన్ లో అయితే మెరకబా. ఇది ప్రైమోరియల్ ఎనర్జీ అంటే శక్తి చైతన్యాల కలయిక. ఇక్కడ ఈ పిక్చర్ లో మీకు ఏం చెప్పాను, బ్లూ కలర్ పైకి ఉంది డైరెక్షన్ అంటే బ్లూ అనేది ఆకాశాన్ని సూచిస్తుంది. ఏదైతే అది విశుద్ధ చక్రానికి సంబంధించింది అనుకుంటే అంటే స్పేస్ కి అంటే హయ్యర్ విజ్డమ్, హయ్యర్ నాలెడ్జ్ ఇదంతా అది చెప్తే మీకు ఎల్లో అది కిందకు ఉంది. అంటే మన షట్చక్రాల్లో కింద నుంచి 3వ చక్ర ఎల్లో అంటే మూలధన మణిపూరకం. మణిపూరకం దేనికి ఇండికేషన్ అంటే భౌతిక పరమైనవి ఏం పొందాలన్నా సరే మణిపూరకం విల్ తోటి అవుతుంది. మూడో చక్రం ద్వారా క్రియేట్ అవుతుంది మనం ఏది పొందాలన్నా. అలాగే పైకి అంటే ఎక్స్పాండ్ అవ్వాలి, కాస్మిక్ ఎక్స్పాన్షన్ లో విషయానికి వస్తే కనుక థ్రోట్ చక్ర అంటే కమ్యూనికేషన్ చక్ర. ఏదన్నా కనిపించింది, చూడండి, వినలేంది అని కమ్యూనికేట్ చేసే చక్ర అది. కాబట్టి ఆ 2 చక్రాలుతో పాటు మధ్యలో ఏముందంటే రెడ్ కలర్ అనేది శక్తిని సూచిస్తుంది, అమ్మవారి శక్తి. మరి అవుటర్ ఏమి ఇచ్చామంటే గ్రీన్ ఇచ్చాం. గ్రీన్ అంటే ప్రకృతి. అంటే నేను ఇచ్చిన ఆర్డర్ ఇది కరెక్ట్ ఆర్డర్ అన్నమాట. అంటే ఇందులోని శక్తిని దేనికి ఉపయోగిస్తున్నాం, ఫిజికల్ గా భౌతికమైన మనం ఎఫర్ట్స్ ద్వారా ఉన్నతమైన అత్యున్నత స్థాయికి ఎదగడానికి ఎల్లో కలర్. అది ఏంటంటే ఊర్ధంగా ఎదగడం, మళ్ళీ వెర్టికల్ గా భూమి మీద అతుక్కో కర్మల్లో తిక్కోకుండా ఊర్ధంగా పైకి ఎదగడానికి హయ్యర్ పర్పస్ కి అచీవ్ చేయడానికి. అయితే ఈ రెండింటికి చుట్టూరు ఉన్నది ఏంటంటే గ్రీన్, ఇది ప్రకృతికి సింబల్. అంటే ప్రాకృతికంగా ఉన్నప్పుడు మనం అద్భుతాలు చేయగలుగుతాం, అన్ని రకాల అటు భౌతికంగా ఆధ్యాత్మికంగా కూడా వికసిస్తాం. ప్రకృతిని ఇప్పుడు భూమాత మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనం ఆ గ్రీన్ కలర్ రింగ్ లో మనం పెట్టాము. బట్ మధ్యలో ఏముంది, వైట్ అంటే ఏంటి, కంప్లీట్ గా శివతత్వం అనుకోవచ్చు. అంటే చైతన్యం, మహా చైతన్యమే లైఫ్ గోలు. అవుటర్ రింగ్ ఏమో ప్రకృతి పరంగా మనం ఎదగడం. అంటే సింబలైజేషన్ లో ఒక మీనింగ్ ఉంటది. అదే మన యంత్రంగా అంటే దాన్ని మన భావనగా తీసుకొని సాధన చేసినప్పుడు అవి అచీవ్ చేయగలుగుతాం. అయితే ఇది ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే అసలు ఈ స్టార్ ని వాళ్ళ జాతీయ చిహ్నంగా ఎవరు పెట్టుకొని ఉన్నారు, ఇజ్రాయిల్ పెట్టుకొని ఉంది. అర్థమైందా? ఇప్పుడు మీకు అసలు అది కూడా నేను చెప్తున్నాను. జాతీయ చిహ్నంగా ఇజ్రాయిల్ పెట్టుంది. వాళ్ళ జాతీయ చిహ్నమే స్టార్. అంటే దానికి వాళ్ళు డేవిడ్ స్టార్ అంటారు. డేవిడ్ ఎవరికి డేవిడ్ సన్ సాల్మన్ మీకు ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉంటుంది. సాల్మన్ ఈజ్ ద ఎక్స్ట్రాడినరీ పర్సన్.
ఈజ్ లైక్ ఎ మ్యాజిక్ మ్యాన్ అన్నమాట. అంటే ప్రపంచంలో ఆయన మహాతాంత్రికుడు అని చెప్పాలి. అంటే ఒక విధంగా సాల్మన్ క్యారెక్టర్ ఎలాంటిదంటే ఆయన హయ్యర్ స్పిరిట్స్ ని కమ్యూనికేట్ చేయగలుగుతాడు, ఏ లోకాలకన్నా వెళ్ళగలుగుతాడు, భూమి మీద ఏదైనా చేయగలుగుతాడు. అంటే సాల్మన్ సమ్ ఇంట్రెస్టింగ్ ఇది ఆయన. అంటే ఈ నోస్ ద ఆల్కమీ. అంటే అంటే తంత్ర మంత్ర మహావిజ్ఞానం అంతా ఆయన తెలుసు. ఆయన స్టోరీ చూస్తే సాల్మన్ ఈజ్ ద ఆయన ఎక్కువ ఫిజికల్ రియాలిటీతో రిలేట్ అయ్యి ఉంటాడు. ఫిజికల్ రియాలిటీ అంటే భూమి మీద ఏదైతే పొందాలనుకుంటాడో అన్ని ఆయన సాధిస్తాడు. అంత విజ్ఞానం మహావిజ్ఞానం ఉంటది. అంతకుమించి తంత్రపరమైన శాస్త్ర పరిజ్ఞానం మరింత లోతుగా ఉంటది. అంటే ఇప్పుడు నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే భూమి మీద భౌతికంగా పొందాలి, ఏది పొందాలన్నా ఏది సాధించాలన్నా దేని నుంచి అయినా సరే మనం అంటే మనకి సాధనా పరంగా లేదంటే భౌతికంగా అద్భుతంగా ఉంటే ఆధ్యాత్మికంగా కూడా మనకి కొంచెం వెసులుబాటు దొరుకుతుంది. కాబట్టి అలాగే భౌతిక పరంగా ఏదన్నా కంఫర్ట్ జోన్ లో ఉంటూ ఆయురారోగ్యాలు అష్టైష సిద్ధులు ఇవన్నిటికి కూడా ఏంటి మూలం ఏంటంటే ఎవరు దానికి అధినేత అంటే శుక్రుడు. శుక్రుడు ఎవరు? శుక్రాచార్యుడు. రాక్షసులకి గురువు. రాక్షసులకి గురువు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు ఆల్సో ఈ విల్ గైడ్ ద బలి చక్రవర్తిని ఆయనే గైడ్ చేస్తాడు. ఆఖరికి ఆయన బలి చక్రవర్తితో పాటు బలి చక్రవర్తి ఉన్నప్పుడు కన్ను పోగొట్టుకుంటాడు. ఆ స్టోరీ మీకు తెలుసు. అయితే అదే విధంగా రావణాసురుడు కూడా ఆయనే ఒక గురువు. రావణాసురుడు కూడా కన్వెన్షనల్ గా ఆయనే గురువు. కాబట్టి శుక్రుడు ఎక్కువ తంత్రాలకి, తంత్ర విధానాలకి, తంత్ర శక్తులకి, తంత్రమైన వాటికి కూడా శుక్రుడు చాలా ఫేమస్. తంత్రము అనే ఏంటంటే భౌతికంగా ఉండి ఆధ్యాత్మిక శక్తుల్ని భౌతిక స్థాయిలో మనం ఉపయోగించుకోవడాన్ని తంత్రము అంటాం. తంత్రము, మంత్రము, యంత్రము. అలాంటి తంత్ర శక్తులకి సంబంధించిన లోతైన అవగాహన శుక్రుడికి ఉంది. శుక్రుడికి ఇంకా హైయెస్ట్ చెప్పాలంటే శుక్రుడికి ఒక స్టోరీ ఉంటది. శుక్రుడు ఆ శిష్యుడికి అంటే అది పెద్ద స్టోరీ. షార్ట్ కట్ చెప్పాలంటే ఎప్పటికీ చావకుండా ఉండే మహావిజ్ఞానం కూడా శుక్రుడికి ఉంటది. ఎందుకంటే ఒక శిష్యుడికి చెప్తాడు, శిష్యుడిని ఆఖరికి దానికి ఒక స్టోరీ ఏంటంటే అతన్ని చంపేసి కాల్చేసి అతన్ని యాష్ కింద మార్చేసి నీటిలో కడుపుకొని తాగిస్తే కూడా మళ్ళీ లోపల ఇచ్చి వాడు ఫామ్ అయిపోయి బార్న్ అవుతాడు. అంటే అంత మిరాక్యులస్ ఆల్కమీ అనేది శుక్రాచార్యుడి దగ్గర అంత సబ్జెక్ట్ ఉంది. కాబట్టి ఈ శుక్రాచార్యుడి సబ్జెక్ట్ ని అంటే తంత్రాన్ని సీరియస్ గా తీసుకున్నారు ఎవరన్నా అంటే గనక వాళ్ళు రాక్షసులు. ఎందుకంటే అది ముందు నుంచి బలి చక్రవర్తి, తర్వాత రావణాసురుడు, ఇలాగా వాళ్ళ పరంపర అయితే భూమి మీద ఉంది. అంటే భూమి మీద ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు డ్యూయాలిటీ ఉంటుంది. అంటే మనకి డ్యూయాలిటీ అంటే పాజిటివ్ నెగిటివ్ అనేది ఎప్పుడు ఉంటాయి. అందువల్ల ఇప్పుడు ఎలాగైతే మనం అనుకున్నామో మనకి గైడ్ చేసే గురువుల పరంపర మనకి గ్రహాల్లో కూడా గురుడు ఉన్నాడు. బృహస్పతి మనల్ని అన్ని రకాలుగా ముందు దారి చూపించి నడిపి అన్నింటిని బయటికి తీసుకెళ్తాడు. సేమ్ మన డిస్క్రైబ్ చేసి మనల్ని ఎప్పుడు రకరకాలుగా అంటే డిస్క్రైబ్ చేసి మనల్ని ఎదగకుండా సఫర్ అయ్యే విధంగా చేసే శని కూడా ఉన్నాడు. అంటే అలాగా పొలారిటీస్ ఉన్నాయి. అయితే శుక్రుడిది ఏంటంటే అతను చెప్పాలంటే అంటే నా ఎనాలజీ ఏంటంటే శనికి ఎక్కువ బుధుడికి తక్కువ అన్నట్టు ఉంటాడు శుక్రాచార్యుడు. అతను ఏంటంటే గురుళ్ళాంటి అపారమైన పరిజ్ఞానం ఉంది, కానీ నెగిటివ్ పర్పస్ గురించి పనిచేస్తాడు. అంటే ఫిజికల్ రియాలిటీకి సంబంధించి ఎక్కువ ఇంట్రెస్ట్, ఎందుకంటే రాక్షసులకు అవే వాళ్ళకి కావాలి కాబట్టి. అందువల్ల భూమి మీద భౌతిక పరమైన ఏమి పొందాలన్నా అత్యున్నతంగా అద్భుతంగా ఉండడానికి కావాల్సిన టెక్నాలజీ అంతా మనకు ఒక రకంగా రాక్షసుల ద్వారా అది అంటే రావణాసురుడు కానీ, రావణాసురుడు మంచి అస్ట్రాలజిస్ట్, ఆయనంత గొప్ప అస్ట్రాలజిస్ట్ కాస్మాలజిస్ట్ భూమి మీద లేడు ఎవరు కూడా. ఎందుకంటే రాముడికి కూడా ముహూర్తాన్ని ఆయనే పెడతాడు అంత సక్సెస్ అవడానికి, అది వేరే స్టోరీ. అంటే ఆయన అపర బ్రహ్మ. అయితే అంత అపర బ్రహ్మగా మారే అంత భూమి మీద ఎవరు ఉన్నారంటే రావణాసురుడు. ఎందుకంటే శుక్రాచార్యుడి దగ్గర అంతా అంటే భూమి మీద భౌతికంగా ఉంటూ ఏదైనా సాధించగలిగే హైయెస్ట్ టెక్నాలజీ ఆయన దగ్గర ఉంది. అయితే ఇప్పుడు అంత స్టోరీ అంతా కట్
నేను ఎప్పుడు పాజిటివ్ నెగిటివ్ ఇద్దరు ఉంటారంట అంటున్నాను కదా. పాజిటివ్ గా బృహస్పతికి సంబంధించిన మేధావులు ఎలాగున్నారో భూమి మీద రావణాసుడు పరంపరలో ఉన్న మ్, శుక్రాచార్యుల శిష్యుల పరంపర కూడా ఉంది. ఇప్పుడు సబ్జెక్ట్కి వస్తే మనకి ఇజ్రాయిల్ వీళ్ళంతా శుక్రాచార్యుడు ఫ్యామిలీ ఒక విధంగా చెప్పాలంటే. అంటే సార్ ఇప్పుడు మీరు తక్కువ అంటారు సార్, అయితే వాళ్ళు మనకి ఏంటి రాక్షసులా అంటే ఇప్పుడు ఎలా తీసుకోవాలంటే వీళ్ళని మనం ఎప్పుడో అది స్టోరీ అంతా త్రేతాయుగంలో రాక్షసులు వేరు దేవతలుగా వేరుగున్నప్పుడు స్టోరీ వేరు. తర్వాత అది ద్వాపర యుగంలో రాక్షసతత్వం దైవతత్వం కలిగిన వాళ్ళు ఒకే ఫ్యామిలీలో ఉన్నారు. ఎవరు? ఒకే ఫ్యామిలీ, ఒకే ఒక పిన తండ్రి బిడ్డలు కౌరవులు పాండవులుగా ఉన్నారు. కలికాలం వచ్చేసరికి ఏమైంది? కంప్లీట్ గా ఇట్స్ అ మిక్స్, కంప్లీట్ మిక్స్. అంటే ఇక్కడ మనం రాక్షసులు దేవతలు అనే స్వభావం అందరిలోనే ఉంది. అందువల్ల కలికాలం ప్రత్యేకత. మరి ఇంక అందరూ వెళ్ళినప్పుడు ఇంకేంటి అంటే ఇక్కడ జ్ఞానం మిగిలి ఉంది. జ్ఞానం రెండు పొలారిటీస్ గా మిగిలి ఉంది. సనాతన ధర్మం కంప్లీట్ గా సప్త ఋషులు తర్వాత పరమ గురువులతో కాపాడబడిన సనాతన ధర్మం మిగిలి ఉంది. సెకండ్ పొలారిటీ ఏంటుంది? సెకండ్ హాఫ్ అది కూడా ఉంటది కదా, అది ప్యారలర్ గా ఏంటంటే అది శుక్రాచార్యుడి పరంపరలో వచ్చిన భౌతిక విధానాల్లో భౌతికపరమైన కాంటెంపరీ భౌతికంగా సక్సెస్ఫుల్ గా అద్భుతంగా అసాధారణంగా ఉండవలసిన అది కంటిన్యూ అవుతుంది. అలాగే దైవత్వం పొందడం హైయెస్ట్ స్పిరిచువల్ ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఆత్మపరంగా ఎదిగే సనాతన ధర్మం కూడా ఉంది. అందుకే అటు హైయెస్ట్ ఎన్లైటెడ్ మాస్టర్స్ మేడం బ్లావెట్స్కి అయినా సరే, ఇటు స్వామి వివేకానంద గాని ఏమన్నారంటే, ఈవెన్ దో ఓషో కూడా అన్నారు, అది నిన్నే మొన్న చూశాను ఓషో మాటల్లో, ఈస్ట్ వెస్ట్ రెండు కలిపి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భౌతిక ఇప్పుడు మనం వేరేగా రాక్షసులు దేవతలను విడగొట్టడానికి లేదు, ఇప్పుడు అంతా మిక్స్ అయిపోయాం. కాకపోతే మనకు కావాల్సింది ఏంటంటే సనాతనమైన టెక్నాలజీ కావాలి. ఎందుకంటే మనం మనుషులు హైబ్రిడైజ్ అయిపోయాం. హైబ్రిడైజ్ అయిపోవడం అంటే ప్రస్తుతానికి మనుషులమే కాకుండా లేపారు, హ్యూమనాయిడ్స్ అయిపోయాం. మనం ఒక బయో రోబోట్లా మారిపోయాం. అంటే భూమి అంతా అలా మారిపోయింది. దీనివల్ల అంటే అంటే ఓల్డ్ లీనేజ్ లో లేకుండా రకరకాలుగా అయిపోయి అంత ఒక కన్ఫ్యూజ్డ్ ప్యాటర్న్ లోకి వెళ్ళిపోయి మతాల యొక్క వెర్రితలలు వేయడం వల్ల అస్సలు ప్రకృతి అనే దానికే వికృత రూపంలో అస్తిత్వం ఏర్పడే విధంగా తయారైపోయినప్పుడు అట్లీస్ట్ అటు శుక్రాచార్యుడైనా లేదన్నా అటు బృహస్పతి అయినా సరే వీళ్ళు ఖచ్చితమైన ప్రకృతి నియమాలని ఫాలో అవుతారు. ప్రకృతి నియమాలతోటే ముందుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళు ఆర్డర్లో ఉన్నారు. శుక్రాచార్యుడు కూడా ఈజ్ ఈక్వల్ టు బృహస్పతి. కాబట్టి ఆయన ప్రకృతికి సంబంధించిన ద రైట్ ఆర్డర్, రైట్ విజ్డమ్ లోనే ఆయన వెళ్తాడు. కాకపోతే ఆయన ఉద్దేశం భౌతికమైన పొందే వాటి మీద వాళ్ళు పనిచేస్తారు, స్పిరిచువల్ గా పొందే వాటి మీద ఈ బృహస్పతి పరంగా ఉన్న మన సనాతన ధర్మం పనిచేస్తుంది. కానీ ఇద్దరు కూడా అట్లీస్ట్ ప్రకృతిలో కలిసి ఉన్నారు, ప్రకృతి యొక్క ప్రాముఖ్యత తెలుసున్నారు, ప్రకృతి యొక్క లోతైన విలువలకి కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు అర్థమైందా? అందువల్ల ఇజ్రాయిల్ అనేది వాళ్ళు ఇప్పుడు డేవిడ్ స్టార్, ఎందుకంటే ఇదంతా నేను ఊహించి చెప్పట్లేదు, చాలా స్టడీ చేయడం జరిగింది. అంటే ఇజ్రాయిల్ మనకి చాలా పురాతనమైంది. అసలు వెస్ట్రన్ ఏమన్నా రిలీజన్స్ ఏమైనా ఉంటే కనుక వెస్ట్రన్ రిలీజన్ లో ఇజ్రాయిల్ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ కాపీ చేసి వాళ్ళు ఇంపీరియలిజం అంటే దేశాలను దోచుకోవడానికి, లేకపోతే అవన్నీ యూరోప్ అంతా కంట్రోల్ చేయడానికి, తర్వాత మిగతా దోచుకోవడానికి క్రిస్టియానిటీని అనుకూలంగా మలుచుకుంటే అది క్రిస్టియానిటీ అయింది, అంతేగాని అది ఓల్డ్ టెస్ట్మెంట్ కాదు. అలాగే ఆ తర్వాత ఇంకా దారుణంగా అసలు అన్ని రకాల వికృతాల పనులు చేయడానికి ఇస్లాం అనేది ఒక టూల్ కింద మారింది. అవి మీకు అందరికి హిస్టరీలు చదివితే అవే తెలుస్తాయి, ఎవరెవరు ఎప్పుడు వచ్చారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ముందు పుట్టు పూర్వోత్తరాలు చూస్తే కనుక వీళ్ళిద్దరిని ఒక రకంగా ఇది అంటే మనం ఈ వరల్డ్ లో వాడుకోవడం కరెక్టే. క్రిస్టియానిటీ అంటే లేచుల కింద చెప్తే ఇక్కడ పైనుంచి వచ్చిన ఈ ఇస్లాం రాజులు చండాలు, అంటే కనీసం అతిగతి లేనోళ్ళు ఇక్కడికి వచ్చి ఓన్లీ ఒక దుర్మార్గం దోపిడీకే వచ్చారు. కాబట్టి అటువంటి సంస్కృతి, అటువంటి ఆలోచనలు,
వాళ్ళు అసలు డివైన్ ఆర్డర్ లో లేరు. రెండు కూడా జనాల్ని మ్యానిపులేట్ చేయడానికి క్రియేట్ చేయబడినాయి. కాబట్టి మనకి ఇప్పుడు డివైన్ ఆర్డర్ లో ఎవరన్నా మిగిలి ఉన్నారు అంటే కనుక సనాతన ధర్మం తర్వాత వెస్టర్న్ కమ్యూనిటీస్ లో మనకి చాలా ఓల్డ్ లీనేజ్ ఉంది వీళ్ళది. ఎవరిది? జూయిష్, అదే జూయిష్ పీపుల్. ఈ జ్యూస్ అనేది అందువల్ల అంటే మీకు కొంత కాంటెంపరీగా చెప్తున్నాను. వాళ్ళతో మన అవసరం ఏంటంటే ఇంకొక లెక్క ఏంటంటే వాళ్ళ దగ్గర వాళ్ళ సబ్జెక్ట్ ని వాళ్ళు రకరకాలుగా వాడుకొని ఆల్టర్ చేసి కాపీ చేసి ఈ బైబిల్ న్యూ టెస్ట్మెంట్ తయారు చేసుకున్నారు. అది అందరికీ తెలుసు. ఇప్పుడు నా తాత నా నుంచి పుట్టాడని నేను చెప్పను కదా. మా తాత ఉన్నాకే తండ్రి ఉన్నాడు, తండ్రి ఉంటేనే నేనున్నా. అలాంటిది ఇప్పుడు అది హాస్యాస్పదంగా ఉంటది. ఎవరన్నా క్రిస్టియన్స్ ఒకవేళ జూయిష్ గాని వాళ్ళు తోరాన్ని గాని ఎవరిని విమర్శిస్తే కనుక అది ఒక హాస్యాస్పదం అవుతుంది. అంటే మా తాతని నా నుంచి పుట్టాడు అన్నట్టే ఉంటది. ఎందుకంటే దేర్ ఒరిజినల్ రికార్డెడ్ గా వాళ్ళు దాన్ని సేమ్ వీళ్ళు కాపీ చేసి రకరకాల కావాల్సిన విధంగా ఇచ్చేసి దరిద్రాన్ని ప్రపంచంలో ఉన్న ఈ రోజు దరిద్రానికి కారణమయ్యారు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా. అయితే ఇప్పుడు జూయిష్ కున్న కూడా అదే థ్రెట్ ఉంది, మనకున్న థ్రెట్. అంటే మనం మొత్తం వరల్డ్ లోని సుమారు 800 కోట్లు 80 కోట్ల మంది అటు ఇటుగా మనం మైనారిటీస్ నిజంగా. అంటే సనాతన ధర్మంతో అంటే మనం పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయి ఉన్నాం సనాతన ధర్మంతో మైనారిటీస్. అదే విధంగా మనకి ఎంత థ్రెట్ ఉందో జూయిష్ కూడా అంతే థ్రెట్. ఇంకా మంది అయితే పాపం మనమైతే థ్రెట్ మనకి రకరకాల భారతదేశ రక్షణ ఉంది. హిమాలయ గురువులు వీళ్ళందరూ మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి మనకి పెద్ద టాలెంట్ లేకపోయినా, ఎక్స్ట్రాడినరీ పీపుల్ కాకపోయినా, ఇజ్రాయిల్ వాళ్ళు అంత తెలివైన వాళ్ళు కాకపోయినా, సైంటిఫిక్ అంత అడ్వాన్స్ కాకపోయినా మనం ఈజీగా బతికేస్తున్నాం. కానీ వాళ్ళు పాత కర్మల వల్ల వాళ్ళు చేసిన అంటే ముందు వాళ్ళ లీనేజ్ల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం వాళ్ళు చేసిన భూమికి చేసిన అంటే ఈ శుక్రాచార్యుల యొక్క పరంపరలో ఒక రాక్షస వంశపు ఆ జీన్స్ ఉండడం వల్ల మరి దేనికో వాళ్ళు పాపం వాళ్ళు కాపాడుకోవడం నిరంతరము కొట్లాట పడాల్సి వస్తుంది. వాళ్ళది చిన్న దేశం, పెద్ద ముస్లిం దేశం 4 వైపులో ఉంటే నిరంతరం వాళ్ళ మీద అటాక్ చేస్తున్నా వాళ్ళన్నిటిని వాళ్ళ సంస్కృతిని కాపాడుకుంటూ ఆఫ్ కోర్స్ మళ్ళాటి మిత్ర దేశాలకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సో ఇక్కడ అంటే ఈ రోజు ఇప్పుడు యుద్ధం నడుస్తుంది, మీకు యుద్ధం విషయంలో కూడా క్లారిటీ ఉండాలి. మనం ఎప్పుడు కాంటెంపరీ సిచ్యువేషన్ ని పక్కన పెట్టేసి పరిగెట్టి వెళ్ళిపోవడానికి ఉండదు. నా దృష్టిలో ప్రతిదీ ఇంటర్ కనెక్టెడ్ మన ఎవల్యూషన్ ప్రాసెస్ లో. అందుకే ప్రతి దాని మీద క్లారిటీ ఉండాలి. ఈ రోజు మోడీ గారు మనకి ఇజ్రాయెల్ బలంతో మనం చాలా అద్భుతాలు చేయగలిగి ముందు ముఖ్యంగా ఈ టెర్రరిస్టులను తట్టుకొని నిలబడడంలో అయితే కానీ. సో స్టిల్ దే ఆర్ డూయింగ్ ద బెస్ట్ ఫర్ అస్ ఆల్వేస్. అయితే రష్యా ఎంత మనకి హెల్ప్ చేస్తుందో అంత మించిన హెల్ప్ చేస్తుంది ఇజ్రాయెల్. బట్ విచిత్రం ఏంటంటే వాళ్ళిద్దరికి పడదు మళ్ళా. సో ఏదేమైనా సరే మోడీ గారి యొక్క సామర్థ్యంతో శత్రుని మిత్రుని కూడా ఒక తావు మీద తెచ్చి తనకు అనుకూలంగా మలుచుకొని మనందరిని కాపాడుతున్నారు, నో డౌట్. దానికి విశ్వాసం లేని వాళ్ళకి ఓకే ఆ కర్మనెలగా అనుభవిస్తారు. ఎందుకంటే వీ నీడ్ టు ఇక్కడ హ్యాపీగా ఉంటున్నాం, పాకిస్తాన్ లేవంటే డిఫరెంట్, అది మన టాలెంట్ కాదు. ఆ గురువుల బ్లెస్సింగ్స్ తోటి వచ్చిన మోడీ లాంటి వాళ్ళు చేస్తున్న ఒక మనిషి చేస్తున్నది ఈ రోజున అందరూ కూడా సేఫ్ గా కాపాడబడుతున్నాం. అందులోకి ఇప్పుడున్న క్రైసిస్ లో మహాయోగి మాత్రమే ఇలాంటి క్రైసిస్ దాటగలుగుతాడు. ఎందుకంటే ఏ కంట్రీ కూడా యాక్టివ్గా ఉన్న కంట్రీ ఏది కూడా ఎగ్జామ్షన్ లేదు ఇప్పుడు సిచ్యువేషన్ లో. అలాంటి పరిస్థితిలో ఒక యోగి మాత్రమే కాపాడగలిగే సామర్థ్యం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది దేవతలు పరమ గురువుల బ్లెస్సింగ్స్ అతనికి ఉంటాయి కాబట్టి అతను చేయగలిగేది నిష్ఠగా పరిపూర్ణంగా చేయగలుగుతున్నారు, అందరినీ కాపాడగలుగుతున్నారు. సో అంతకుమించి నా ఫేవరెట్ సనాతన ధర్మానికి ఆయన మళ్ళీ రిజ్యూనివేషన్ కాగలిగింది ఈ రోజున మాట్లాడుకుంటున్నాం. సో ఇందులోని ఈ యొక్క స్పిరిచువల్ ఆర్డర్ లోని ఇందులో చాలా సబ్జెక్ట్ ఉంది. నేను సబ్జెక్ట్ లోకి వెళ్ళదు, ఇవాళ జనరల్ టాపిక్స్ చెప్పాను, కానీ ఇందులో చాలా ఉన్నాయి. దీని తర్వాత అయితే దీంట్లో మీకు ముఖ్యంగా చెప్పాలి, ఒక టూకీగా చెప్తాను. ఇది మన కాన్షియస్నెస్ అనేది అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇదేదో తపస్సు చేసేసి కూర్చోవడం వల్ల మీకు రోగాలు నయం అవుతాయి, కొద్దిగా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా బ్లిస్ఫుల్ గా తయారవుతుంది, ఇంకోటో అవుతుంది. కానీ ఈ కాన్షియస్నెస్ అనేది డిఫరెంట్ సబ్జెక్ట్. కాన్షియస్నెస్ అనేది నేనంటాను భౌతిక శరీరం అంటే భౌతిక శరీరం బాగున్నప్పుడే దేహబలం ఉన్నప్పుడే బుద్ధి బలం అనే దానికి అవకాశం. దేహబలము ఎంత పవర్ఫుల్ ఉంటే బుద్ధి బలాన్ని అంతగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది.
బుద్ధి బలం ఎంత ఎక్కువగా ఉంటే అంత రకంగా మనం బెనిఫిట్ అవుతాం. దైవం అనేది కూడా సాయం అనేది మనం పొందగలుగుతాం. మూలాధారం కరెక్ట్ గా లేనప్పుడు, దేహ బలం కరెక్ట్ గా లేనప్పుడు మనము ఏమీ చేయలేము. ఏది అటు భౌతికంగా గానీ, ఆధ్యాత్మికంగా గానీ ఇంపాసిబుల్. అమ్మవారి శక్తి లేనప్పుడు, మూలాధారం శక్తి లేనప్పుడు ఏ బలం ఉండదు, బుద్ధి బలం ఉండదు. కాబట్టి ఎవరిది. ఆ తర్వాత ఇంకా దానికి ఇంకా గుడ్డోడికి దేవుడు ఏం చేయగలుగుతాడు, కుంటోడికి దేవుడు ఏం చేయగలుగుతాడు అంటే మీకు అన్ని సఖ్యంగా ఉన్నప్పుడే దాన్ని ఉపయోగించుకోగలుగుతాం. కాబట్టి బుద్ధి బలము ఫస్ట్, దేహ బలము, బుద్ధి బలము, దైవ బలం. ఆఫ్ కోర్స్ దేహ బలం బాగుండాలంటే కుండల్ని అద్భుతంగా ఉండాలి. కుండల్ని బాగుండాలంటే మనం చేసే కర్మలో మంచివి అయ్యి ఉండాలి. అంటే మనం ఏదో ఇప్పుడు ఎవడు చూసినోడు ఉన్నాడు అన్ని నడుస్తున్నాయని చెప్పేసి మనం పరిగెట్టి పేగుబడిత చేసేసి సరైన ఆధ్యాత్మికమైన అవగాహన ఆలోచన లేకపోతే వచ్చి జన్మలో మళ్ళీ అన్ని ఇరుక్కుపోతాం, మళ్ళీ డౌన్ వర్డ్ వెళ్ళిపోతాం, మళ్ళీ అది తెలుసుకొని తర్వాత మళ్ళీ బయటపడతాం, మళ్ళీ కిందకి వెళ్ళిపోతాం. ఈ కర్మ చక్రాల్లోంచి ఎప్పటికీ ఇక్కడే ఒక స్లేవ్ కింద ఎప్పటికి ఇరుక్కొని ఇలాగా నానా బాధలు పడుతూ మళ్ళీ ఒక 2-3 జన్మల తర్వాత ఏదో ఒక మంచి జన్మ పొంది మళ్ళీ ఇలా కాకుండా ఉండాలి అంటే గనక మనకి కాన్షియస్ కనెక్ట్ అవ్వాలి. కాన్షియస్ అనేది దీన్ని ఏం చెప్పుకుంటామంటే చైతన్యము. చైతన్యం అంటే అసెండింగ్ ఆర్డర్ లో ఇది మనకు అవుతుంది. ఇది భూమిని ఈ రకంగా ఈ చైతన్యంతో భూమి తయారు చేయబడింది. చైతన్యం అంటే మహా చైతన్యం అని చెప్పచ్చు. మహా చైతన్యం అంటే ఇందులో ప్రతిదీ వస్తుంది. ఇది భౌతికము, స్పిరిచువల్ వేరేగా, మళ్ళీ భౌతిక అంటే ఇవన్నీ స్పిరిచువల్ వేరు, భౌతికం వేరు అనే దానికి కరెక్ట్ సమాధానం ఎవరు చెప్తారంటే ఓషో. మరి ఓషో నిజంగా అంత గొప్పోడా ఆయన మరి అంటే గనక పత్రి సార్ని మనం నమ్ముతున్నాం కాబట్టి ఓషోని నమ్మాలి. ఎందుకంటే పత్రి సార్ మనకి ఎవిడెన్షియల్ ప్రూఫ్. ఆయన ఏమి అంటే ఒక సింపుల్ పర్సన్ ఎవరు చేయనంత అద్భుతాలు చేశారు. ముఖ్యంగా ఈ భూమి మీద ఈ రోజున ఏదైతే ఈ ఎక్వేరియన్ ఏజ్ లోకి ఏదైతే మనం అత్యద్భుతమైన ఒక పెద్ద నిచ్చెన ఎక్కడానికి ఏదన్నా అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాం అంటే కూడా అది పత్రి సార్ పెట్టిన భిక్ష అని చెప్పాలి. ఎందుకంటే పై ప్రపంచంలో పై జనాలకి ఇవన్నీ ధ్యానం అనే ఒక అద్భుతమైన రహస్యం కానీ అంటే ఇలా ఒకేసారి పైకి ఏ స్థాయికన్నా వెళ్ళగలిగే ఒక అద్భుతమైన ఈ సాధన యొక్క ఎరుక అనేది కానీ అంతకు మించిన ఇప్పుడు నేను చెప్తున్న లాంటి రకరకాల సబ్జెక్టులు ఉంటాయి, వాటి అవసరం ఉందనేది కూడా ఈ రెండు కూడా మన పత్రి సార్ ద్వారా మనం తెలుసుకోగలిగాం. నేను అసలు పత్రి సార్ని గమనించింది కూడా అదే. ఆయన చెప్తున్న విధి విధానాలు చూసి ఈయన చాలా యూనివర్సల్ మాస్టర్. అందరూ ఇస్తున్నవి భూమి మీద ఇస్తున్న వాళ్ళు ఇస్తున్నవన్నీ కూడా ఓన్లీ అది వ్యవహారికంగా లేకపోతే కన్ఫ్యూజ్ చేయడానికి ఉన్నాయి. కానీ ఈయన ఎక్వైరియన్ ఏజ్ కి అంటే మేడం బ్లెవెట్స్ కి చెప్పిన ఎక్వైరియన్ ఏజ్ కి ఏ రకంగా సిద్ధపడాలో, ఎందుకు అవ్వాలి అనేది ఈయన కరెక్ట్ గా ట్రైన్ చేస్తున్నారు. రైట్ టైంలో, సరైన టైంలో సరైన నాలెడ్జ్, సరైన గైడెన్స్, సరైన సాధన ఈయన ఇస్తున్నారు. చాలా సింపులే కానీ అదే చాలా అవసరం అనేది అది నేను గమనించి ఆయనకి సరెండర్ అయ్యాను పూర్తిగా. ఎందుకంటే మన మేడం బ్లెవెట్స్ కి ఇచ్చిన జ్ఞానంతో మనకు అర్థమైంది మాట. కాబట్టి పత్రి సార్ నేను ఐడెంటిఫై చేయగలిగాను. అలాగే ఆయన కూడా ఆయన నాకు ఇవ్వాల్సింది ఇచ్చారు. మనం కోరుకున్నాం కాబట్టి మనస్ఫూర్తిగా అది కూడా సేవ చేయడం వల్ల వచ్చింది, అంతేగాని ఊరికినే రావు ఇవి. సో ఇందులో ఏంటంటే ఇక్కడ ఆర్డర్ ఏంటంటే ఇక్కడ కాన్షియస్నెస్ హయ్యర్ కాస్మిక్ గా ఉండేది మహా చైతన్యం, శివుడి యొక్క మహా చైతన్యం. శివుడి యొక్క మహా చైతన్యానికి మనం మూలం చెప్పాం, శక్తి. ఈ ఆర్డర్ లో పనిచేస్తుంది. ఈ ఆర్డర్ శివుడిది. ఈ పైన పోర్టల్ ఆఫ్ ది సోల్ అంటే పూర్ణాత్మ అని చెప్తాం. పూర్ణాత్మ అంటే ఏంటంటే అనంతమైన పూర్ణాత్మలన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కలిపితే శివుడు యొక్క కాన్షియస్నెస్. శివుడు అనేది కూడా ఈ శక్తి చైతన్యాల ఆర్డర్లోనే ఉంటాడు. ఆయన మహా చైతన్యం, అర్ధనారీశ్వరుడు. అయితే అతను పోర్టల్ నుంచి మనకి ఏం డివైడ్ అవుతున్నాయి బేసిక్ గా సటిల్ బాడీస్, ఫిజికల్ రియాలిటీస్. సటిల్ బాడీ అంటే దేవతలు, దేవతా శక్తులు, ఏ రకంగా చెప్పి యక్షులు, కుంపురుషులు, దేవతలు, భూత ప్రేత పిశాచాలు, ఇలాగ రకరకాలుగా ఉన్నవన్నీ సెటిల్ బాడీ. భౌతిక శరీరం లేదు. ఆ భౌతిక శరీరం ఎలాగుందో దానికి కోఇన్సిడెన్స్ గా ఫిజికల్ రియాలిటీ క్రియేట్ అయింది. కిందన ఈ పైన ఉన్న పిరమిడ్కి రివర్స్ పిరమిడ్ అంటే ఎప్పుడు కూడా పైకి ఉంటే గనక అది ఆకాశానికి చైతన్యానికి సంబంధించి అంటే సూక్ష్మంగా ఉండేది. కిందకు ఉండేది ఎప్పుడు కూడా ఫిజికల్ రియాలిటీ సంబంధించి. పైన ఎలాగైతే మనకి ఈ స్టార్ లో బ్లూ అండ్ ఎల్లో ఎలాగుందో ఇక్కడ ఇది ఎల్లో రకంగా. అంటే ఎల్లో అని ఇక్కడ ఎందుకు ఇచ్చామంటే ఇది చేతనా స్థితి. ఎల్లో ఎప్పుడు కూడా చేతనా స్థితి, మణిపూర చక్ర.
అంటే ఇక్కడున్న సెటిల్ బాడీ అవ్వగాని ఫిజికల్ రియాలిటీ రెండు చేతన స్థితిలోనే ఉంటాయి. అంటే ఫిజికల్ రియాలిటీ అంటే మనము పశుపక్షాదులు రకరకాల ఇవన్నీ డ్యూయాలిటీతో ముడిపడి ఉంటుంది. ఇంకా చేతన స్థితి కోసం మన ఫిజికల్ రియాలిటీ డ్యూయాలిటీ ఉంటుంది, మంచి చెడు అనేది. ఇది ఈ మంచి చెడు అనేది సెటిల్ బాడీలో కూడా ఉంటది. పైనున్న సూక్ష్మ లోకాల్లో కూడా దేవతలు ఉన్నారు, తర్వాత డాకిని శాకిని పిశాచాలు ఉన్నారు, అన్ని రకాలు ఉన్నాయి సూక్ష్మంగా కూడా. కానీ వాటి వాటి మధ్యన ఉండే డ్యుయాలిటీలో అవి ఉంటే ఏ ఫ్రీక్వెన్సీలో ఎనర్జీ పరంగా ఉన్నాయి కాబట్టి ఏ ఫ్రీక్వెన్సీలో అవి ఉంటాయి, వాటి మధ్యన కాంట్రడిక్టరీ ఉండదు. అలాగే ఇక్కడ ఫిజికల్ రియాలిటీకి వచ్చేసరికి రియాలిటీ ఎందుకన్నాం అంటే ఇక్కడ డ్యుయాలిటీ అనేది కాంట్రడిక్షన్ ఉంటుంది. ఇక్కడ ఇది ఎందుకంటే ఫిజికల్ గా ఉండేటప్పుడు కాంట్రడిక్షన్ ఉంటుంది, ఇక్కడ స్పిరిచువల్ గా ఉన్న ఎనర్జీ తోటి ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. కానీ మనం ఇక్కడ డ్యుయాలిటీ అంటే కిందకి దిగజారాం అంటే కొద్దిగా భౌతికమైన దీందంటే దీంట్లో ఇనీర్షియా ఉంటుంది, అంటే అది తామసికం అనేది ఉంటది. తామసికం ఉండడం వలన మనం ప్రతి దాంతో ఒక ఘర్షణ అనేది ముడిపడి ఉంటది. అంటే డ్యుయాలిటీ అనేది ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. పైన డ్యుయాలిటీ అనేది ఏమి ఎఫెక్ట్ ఉండదు, కానీ ఇక్కడ ప్రత్యక్షమైన ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఈ డ్యుయాలిటీని ఈ పైన ఈ సెటిల్ బాడీ యొక్క దీన్ని అంటే ఈ బాడీస్ ని ఈ రియాలిటీకి మధ్య ఉన్న సారూప్యతతోని అత్యంత ఉన్నత స్థాయిల్లో ఉన్న అంటే మనం మానవ లోకాల్లో ఉంటూ ఎన్నో లోకాల్లో అసెండెడ్ మాస్టర్స్ అంటాం. వీళ్ళంతా సిరియన్స్, అక్టరియన్స్, ఆండ్రోమీడియన్స్, ప్లేడియన్స్ వీళ్ళందరూ కలిపి మన భూమిని బ్రీడ్ చేశారు. అంటే ఏ విధంగా బ్రీడ్ చేశారంటే ఈ రెండు రియాలిటీ సమన్వయంతో, అంటే ఈ ఫిజికల్ రియాలిటీ ఇప్పుడు ఫిజికల్ రియాలిటీ అనగానే ఇప్పుడు మన భూమిని కాదు, చాలా ప్లానెట్స్ లో చాలా చోట్ల చాలా డైమెన్షన్స్ లో ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి. అంటే ఉన్నతమైన తలాల్లో 5వ తలంలో కూడా ఫిజికల్ గా ఉన్నాయి కొన్ని. ఫోర్త్ డైమెన్షన్ ఫిజికల్ లోకి వస్తుంది. హయ్యర్ మనకంటే థర్డ్ డైమెన్షన్ కంటే హయ్యర్ లో ఉంటుంది. మనం అలాగా ఫోర్త్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు అందుకే ఇన్ని మ్యాజిక్లు అన్నీ అవుతున్నాయి లైఫ్ లో. రోగాలు లేకుండా అయిపోతుంది, ఎవరికి ఒక వ్యాక్సిన్ తోటి అన్ని పోతాయి, జబ్బులు అన్ని పోతాయి. ఇవన్నీ జరగబోతున్నాయి రాబోయే ఒక 50 సంవత్సరాలు. ఇవన్నీ అయితే భూమి మీద ఏం ఉండవు, ప్రాబ్లమ్స్ ఉండవు. అందుకే ముదిరింది కాబట్టి పండు రాలిపోయే పరిస్థితులు ఇప్పుడు ఇవన్నీ అవుతాయి. యుద్ధాలన్నీ అయిపోయినాక ఒకటో రెండో మిగులుతాయి మొత్తం భూమిని శాసించే విధంగా. ఈస్ట్ వైపున ఇండియా మిగులుతుంది, వెస్ట్ వైపున మేబీ ఐ థింక్ సో కొన్ని యూరప్ తో అన్ని కలిపి ఒకటిగా ఏదో మొత్తం నిలబడతాయి. కానీ రెండింటి మధ్య సంయోగం కుదురుతుంది. అప్పుడు అద్భుతమైన మార్పులు జరుగుతాయి. భూమి మీద కష్టం నష్టం దుఃఖం ఏమి ఉండవు. అవి పోయే రకంగా ఒక డిజిటల్ లెవెల్లో ఒక అడ్వాన్స్డ్ హ్యూమనాయిడ్ సివిలైజేషన్ స్టార్ట్ అవుతుంది. దట్ విల్ బి అంటే దాంట్లో కోన్స్ అండ్ ప్రోన్స్ ఉన్నాయి. అంటే దాంట్లో కూడా కొన్ని డిసడ్వాంటేజ్లు ఉన్నాయి, అడ్వాంటేజ్లు. భౌతికమైన అడ్వాంటేజ్లు అయితే అంటే ఇప్పుడున్న పీత కష్టాలు అయితే ఉండవు ఎవరికి. అలాంటివన్నీ క్రియేట్ అవుతుంది ఒక 50 సంవత్సరాలు. అంటే అక్వైర్డ్ ఏజ్ లో ఇది వన్ ఆఫ్ ది పార్ట్. అయితే వీళ్ళు ఇవన్నీ ఇలా జరుగుతాయి ఏజ్ ప్రకారం ఎన్ని వేల సంవత్సరాలలో ఏం జరుగుతుంది, ఎన్ని లక్షల తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ వీళ్ళకి తెలుసు. ఎందుకంటే అసెండెడ్ మాస్టర్ ఉన్నత లోకాల్లో వాళ్ళు అవసరమైతే లక్షల జీవితం అంటే మనం హ్యూమన్ టైం లైన్ లో 25,000 సంవత్సరాలు 1,00,000 సంవత్సరాలు కూడా ఉండగలిగే వాళ్ళకి కెపాసిటీ ఉంది. కాబట్టి మనలాంటివి ఎన్నో ప్లానెటరీ సిస్టమ్స్ ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇక్కడ రియాలిటీస్ బట్టి ఉన్న పరిస్థితులు వాళ్ళకి అన్ని తెలుసు. కాబట్టి మన ఎర్త్ మీద మనల్ని బ్రీడ్ చేశారు. అంటే మిగతా రియాలిటీస్ ని బట్టి వాళ్ళు మనకి అంటే మన ఆత్మ ఎదుగుదలకి అనుకూలంగా కొన్ని రకాలుగా ఇక్కడ మనకి ఒక మ్యాట్రిక్స్, డివైన్ మ్యాట్రిక్స్ ని ఏర్పాటు చేశారు. ఆ డివైన్ మ్యాట్రిక్స్ లోని భూమి మీద ఒక క్రియేషన్ చేశారు వీళ్ళు. ఆ క్రియేషనే తర్వాత రాను రకరకాలుగా ప్లస్ మైనస్ కాలమాన పరిస్థితుల్లో అది రకరకాలుగా ఒడిదొడుకులను ఫేస్ చేస్తూ ముందుకెళ్తుంది. ఆ డివైన్ మ్యాట్రిక్స్ అంటే దానికి ఇదే సింబల్. ఇదేంటంటే మీకు అదే లైఫ్, ఫ్లవర్ ఆఫ్ లైఫ్ అంటాం. ఈ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ అంటే ఒక జియోమెట్రికల్ ఆర్డర్. భూమి మీద ఒక ఆర్డర్ తో నడుస్తుంటది, ప్రకృతితో ముడిపడి ఉన్న ఒక ఆర్డర్ ఉంటుంది, డివైన్ ఆర్డర్. ఆ డివైన్ ఆర్డర్ ని వీళ్ళే మేనిఫెస్ట్ చేస్తారు. వీళ్ళు ఈ హయ్యర్ డైమెన్షన్ పీపుల్ వీళ్ళంతా మేనిఫెస్ట్ చేసి దాన్ని ఆ డివైన్ ఆర్డర్ తో పాటు వీళ్ళు కొన్ని అంటే నేచురల్ గా ప్రకృతిలో అంటే పరమాత్మ నుంచి వచ్చే ఎసెన్స్ ని వీళ్ళు దాన్ని కూడా కోఆర్డినేట్ చేస్తారు. ఒకవైపు వీళ్ళు అంటే నేను అంటున్నాను కదా, మన సహస్ర స్థితికి ఏదైతే 4th ఐ మాస్టర్ అంటున్నో అంటే బ్రహ్మ స్థాయిలో బ్రహ్మ ఆర్డర్ లో వీళ్ళు క్రియేషన్ ఈ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ తో క్రియేషన్ అనేది క్రియేట్ చేస్తే బై డిఫాల్ట్ ఆ శక్తి చైతన్యాల నుంచి వస్తున్న మహా
అది అదే ఒక అండం అండం అని చెప్పండి, దీన్ని ఒక బ్రహ్మాండం అనుకోండి. బ్రహ్మ యొక్క ఆర్గనైజ్డ్ ఎగ్జిస్టెన్స్ ని అంటే ఒకదాన్ని డ్యూయల్ గా బ్రహ్మాండంలోంచి ఫిమేల్ మేల్ గా, ఆ ఫిమేల్ మేల్ యొక్క దాన్ని సపోర్ట్ చేసే ఇనియన్ యాన్ అనే ఒక మౌలిక పదార్థం. అంటే మనం ఇనియన్ అంటే మేల్ ఫీమేల్ ఎనర్జీస్ ని ఇనియన్ అంటాం. అంటే దీని ఇనియన్ యాన్ ఒక ఆర్డర్ లో తయారు చేసి ఆటలకి సంబంధించిన ఫ్రాగ్మెంటెడ్ సోల్స్, మనం అంతా ఫ్రాగ్మెంటెడ్ సోల్ అంటే అంశాత్మలు అని చెప్తాం. ఫ్రాగ్మెంటెడ్ సోల్స్ గా అంటే దీనంతా వీళ్ళు ఒక విధంగా ఆర్డర్ చేస్తున్నారు. ఇక్కడ దాన్ని ఒక డిజైన్ చేశారు, ఒక డివైన్ మ్యాట్రిక్స్. ఆర్డర్ చేయాలంటే ఒక పదార్థ రూపంలో ఉండేదాన్ని అంటే ఇది పదార్థ రూపం. అంటే ఒక దివ్య పదార్థ రూపం ఏంటంటే ఏదైతే బ్రహ్మ నుంచి రెండు రకాలుగా అంటే మేనిఫెస్టేషన్ ఫిజికల్ రియాలిటీకి అనుకూలంగా ఉండేటట్టు సెటిల్ బాడీగా ఉన్నది బ్రహ్మ. మళ్ళీ ఫిజికల్ లెవెల్కి వచ్చేసరికి డ్యువాలిటీ. ఆ డ్యువాలిటీ యొక్క ఎనర్జీ ఫీల్డ్ ని ఇనియన్ యాన్ అని చెప్తాం. ఆ ఇనియన్ ఆన్ అనే దానికి అనుకూలంగానే పదార్థ రూపం అంటే మన అంశాత్మలో అదే సోల్ ఫ్రాగ్మెంటేషన్ అంటాం అనేది క్రియేట్ చేయడం. ఈ సోల్ ఫ్రాగ్మెంటేషన్ అనే దాన్ని ఈ వాళ్ళు తయారు చేసిన ఎప్పుడో కోట్ల సంవత్సరాల యొక్క మేనిఫెస్టేషన్ ఇంతకాలం వరకు సోల్ పరంగా ముందుకెళ్తుంది భూమి మీద అంటే దేంతో ఏ కమ్యూనికేషన్ తో అది ముందుకెళ్తూ ఇవల్యూషన్ ప్రాసెస్ లో కీలకంగా పనిచేస్తుంది అంటే గనక అది డిఎన్ఏ. డిఎన్ఏ అనేది ఏంటంటే నాట్ ఓన్లీ హ్యూమన్ కాదు, ప్రకృతిలో ప్రతి దాంట్లో డిఎన్ఏ ఉంటుంది. అంటే సెల్స్ లో తయారైంది, పరమాణువులతో తయారైంది కాబట్టి ప్రతిదీ ఇవాల్వ్ అవుతుంది భూమి మీద. మీరేం అనుకోవడానికి ఓన్లీ డిఎన్ఏ అనుకోవడం ఏదో మనుషులకు సంబంధించిన సబ్జెక్ట్ అనుకోవద్దు. ప్రతి దాంట్లో ఉంటుంది డిఎన్ఏ. ఎవ్రీథింగ్, వైరస్ లో డిఎన్ఏ ఉంటుంది, బ్యాక్టీరియాలో డిఎన్ఏ ఉంటుంది, ప్రతి జీవిలో డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏ యొక్క సింథసిస్ ద్వారా ఈ వాళ్ళు ఇచ్చిన ఆ డివైన్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది అంటే ఒడిదొడుకులు ఉన్నా సరే కాలమాన పరిస్థితుల్లో అది కంటిన్యూ అవుతుంది, అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. మన ఇవల్యూషన్ అనేది అప్గ్రేడ్ అవుతుంది. అలాగే ఇవల్యూషన్ ప్రాసెస్ లో కీలకమైన మలుపుని ఎవరన్నా అంటే దాన్ని ఇవాల్వ్ అవ్వడంలో కాలమాన పరిస్థితులు బట్టి భూమి మీదకి వాళ్ళు వస్తూ ఉంటారు పైతలాలోళ్ళు. మనకి లేటెస్ట్ గా అంటే ఇవాళ కోట్ల సంవత్సరాల నుంచి ఒక ఆర్డర్ ప్రకారం డ్యూటీలు వేసుకొని కూడా వచ్చిపోతూ భూమిని మనం గంధర్వులుగా చెప్పుకుంటా పురాణాల్లో మనం అప్గ్రేడ్ చేస్తూ ఏదో ఒక ప్రతి సందర్భంలో వాళ్ళు అప్గ్రేడ్ వస్తే కీలకమైన సమయంలో వచ్చి మనకి ఎవరో వాళ్ళు భూమి మీద ఫిజికల్ బాడీలతో పుట్టి మనల్ని రకరకాలుగా అప్గ్రేడ్ చేసి కొన్ని జన్మల్లో భూమిని అంతా ఒక స్థాయికి తీసుకెళ్తున్నారు. అదే రకంగా రీసెంట్ గా మనకు వచ్చింది ఎవరన్నా ఉన్నారంటే ప్లేడిస్ పీపుల్. ప్లేడిస్ అంటే మీకు అంటే ఇది ఇప్పుడు చెప్తే ఇప్పుడున్న ఆర్డర్ లో మీకు సడన్ గా చెప్తే మీరు డైజెషన్ అవ్వదు. ప్లేడిస్ అంటే ఎవరో కాదు, ఇది కృత్తిక రాశి. అంటే మనకి 21 నక్షత్రాల్లో కృత్తిక రాశి ఏదైతే మనకి నక్షత్ర మండలం ఉందో అక్కడి నుంచి వచ్చిన ఇలాంటి అసెప్టెడ్ మాస్టర్ పేరే మనం ఏం చెప్తాము కుమారస్వామి. కుమారస్వామి అయితే ఏదంటాం, ఆయన్ని కార్తికేయుడు అంటాం. అంటే ఆయన ప్లేడిస్ నుంచి వచ్చిన అదే ఇప్పుడు వచ్చిన వీళ్ళందరూ పరమ హైయెస్ట్ పరమ గురువులకి మించిన వాళ్ళు అన్నమాట అసెండెడ్ మాస్టర్స్. అంటే వీళ్ళు మనము దేవుళ్ళకి ఎందుకు చేస్తామంటే వాళ్ళు మొత్తం సృష్టినే ఒక నెక్స్ట్ లెవెల్ గ్రేడ్ కి తీసుకెళ్లే రకంగా వాళ్ళకున్న. ఎందుకంటే ఇప్పుడు ఆయనవి స్కంద పురాణము అలాంటివి చాలా లోతైన చాలా అసాధారణమైన జ్ఞానము, చాలా ఆల్కమీ ఇవన్నీ మీకంటే ఆ కార్తికేయుడు గురించి తెలిస్తే కనుక కార్తికేయుడు అగస్త్య మహాముని కార్తికేయులు అంటే అసలు అగస్త్య మహాముని కూడా చాలా వరకు సబ్జెక్టు కార్తికేయుల దగ్గర తీసుకున్నారు. అంటే భూమి అంటే ఈ పరమ మునులు పరమ గురువులు సైతం కూడా వీళ్ళు ఆ ఉన్నత తలాల నుంచి వచ్చారు కాబట్టి అక్కడ ఆ డైరెక్ట్ గా అంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ వైబ్రేషన్ పరంగాను భూమి మీద యాక్టివేషన్ చేస్తూ వాళ్ళకు నాలెడ్జ్ ని కూడా రకరకాలుగా వాళ్ళు జ్ఞానాన్ని అసాధారణమైన జ్ఞానాన్ని కూడా కొంత యోగులకి షేర్ చేసి ఈ ముందుకు కంటిన్యూ అవ్వడానికి హెల్ప్ చేస్తారు. ఆ విధంగా అనుకుంటే నరసింహమూర్తి కూడా అతను కూడా ఒక అసెండెడ్ మాస్టర్. ఎందుకంటే వాళ్ళ యొక్క హైయెస్ట్ ఎనర్జీ ఫీల్డ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు తలుచుకుంటే కూడా మన ఫీల్డ్ లో మన ఎర్త్ ఫీల్డ్ లో వాళ్ళు ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది వాళ్ళ ఎనర్జీ. కాబట్టి వాళ్ళు తలుచుకుంటే కూడా ఆ ఎనర్జీని మనం ఎలా అయినా అవ్వడానికి అవకాశం ఉంటుంది. హనుమంతుడిలాగా ఇది అయితే లైరన్, ఆయన లైరన్ ఎవరు లైరా అంటే క్యాట్ పీపుల్ అంటాం. లైరన్ అనేది కాన్స్టలేషన్ నుంచి వచ్చిన అతను నరసింహస్వామి అంటాం మనం, ఆయన దేవుడిగా. అంటే మనం ఎప్పుడైతే ఒకరి గురించి పూర్తిగా తెలియనప్పుడు వాళ్ళని మనం దేవుడి కిందే మనం పురాణాల్లో, ఎందుకంటే కామన్ పీపుల్ రీచ్ అవ్వలేదు కాబట్టి అట్లీస్ట్ వాళ్ళు తలుచుకుంటే కూడా
ఆ క్వాలిటీస్ అనేది ఏదో రకంగా ప్రొటెక్ట్ అవుతాయని చెప్పి మనకు వాళ్ళు దేవుళ్ళుగా మనం తయారు చేసుకున్నాం. కాకపోతే ఆయన లైరెను, ఈయనేమొచ్చి అంటే ఆయన కూడా చాలా కీలకమైన, చాలా త్రేతాయుగానికి ముందే ఆయన భూమిని యాక్టివ్ ఎనర్జైజ్ చేయడంలో కీలక పాత్ర వహించడం జరిగింది ఆయన లైరెను. తర్వాత ఇంకా రీసెంట్ గా అయితే ప్లేడియన్ అంటే మన కుమారస్వామి. అలాగే ఆ తర్వాత ఈ పెగూసస్ అనేది అంటే వీళ్ళు రకరకాల నక్షత్ర రాసుల నుంచి ఒక ప్లాన్ ప్రకారం, పని ప్రకారమే భూమిని ఉద్ధరించిన కాలమాన పరిస్థితుల్లోంచి ఉద్ధరించడానికి వస్తారు. రీసెంట్ గా అంటే ఈ తర్వాత ప్లేడిస్ తర్వాత ఎవరన్నా భూమిని అప్గ్రేడ్ చేయడంలో కీలక పాత్ర వహించారంటే కనుక పెగూసస్ అనేది మీకు వివరంగా చూస్తే కనుక ఇక్కడ ఇవి మధ్యలో గీతలు ఎలా పడినాయో తెలియదు నాకు, ఎందుకు గడిబడి వచ్చేసింది నాకు. అయితే ఎనీహౌ, ఈ ఆకాశంలో నక్షత్ర సముదాయం సముద్ర రాక్షసుడు సెటిస్ నుండి ఆండ్రోమెడాను రక్షించడానికి పెర్సియన్ స్వారీ చేసిన రెక్కల గుర్రమే పెగాసస్. ఇది ఈజిప్ట్ యొక్క చరిత్ర. మనకైతే ఎలాగైతే ఈజిప్ట్ చరిత్రలోనే దీనికి సంబంధించి ఉంది. అంటే ఈజిప్ట్ కాదు, మన గ్రీస్ వాళ్ళ యొక్క వాళ్ళకి మనకైతే ఎలాగైతే పురాణాలు ఉన్నాయో అలాగే గ్రీస్ యొక్క పురాణాల్లో ఈ పెగూసస్ అనేది ఏంటంటే మనకి ఎలాగైతే ఇక్కడ నరసింహమూర్తి అవతారంలో అప్పుడున్న హిరణ్యాక్షుల్ని ఎలాగైతే సంహరించి మన భూమిని కాపాడారు, హిరణ్యకశిపుడిని ఎస్పెషల్లీ, అలాగే అలాంటి స్టోరీ వాళ్ళకు ఉంది. వాళ్ళకి ఏంటంటే ఒక సముద్ర రాక్షుడిని ఈ రెక్కల గుర్రంతో వచ్చిన అతను సేవ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పెగూసస్ అనేది కూడా ఇక్కడ మీకు ఒక స్టార్ సిస్టమ్. మీకు ఫస్ట్ లైన్ ఇవన్నీ స్టార్స్ మనకి ఏంటంటే 12 పేర్లతో మనం పిలుస్తాం కదా ఏవైతే, అలాగే మనకి నక్షత్ర మండలాలు, నక్షత్ర రాశులు, అది వీళ్ళు కొలుస్తూ వాటిని ఈ పేర్లతో చెప్తారు. ఈ పెగూసస్ అంటే రెక్కల గుర్రంతో ఉంటది. ఇక్కడ ఎల్లో కలర్ నేను రౌండప్ చేశాను. ఈ పెగూసస్ అనే ఆ మండలం నుంచి వచ్చిన, అంటే వాళ్ళు మనం భూమి నడుస్తున్న దాన్ని బట్టి కొన్ని మండలాలు వెళ్ళినప్పుడు ఆ మండలానికి సంబంధించిన హైయెస్ట్ డివైన్ మాస్టర్స్ హెల్ప్ చేయడానికి వస్తారు. వాళ్ళు ఆ డ్యూటీ వాళ్ళకి పడుతుంది. అందులో ఎవరో ఒకరు నిర్ణయించుకుని ఎవరో ఒకరు భూమిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి వస్తారు. మనకి ఇలాగా ఆర్డర్ బట్టి వస్తూ పోతూ ఉంటారు. దిస్ ఈస్ ద వన్నెస్ అంటే హ్యూమన్ కాన్షియస్నెస్ కనెక్టెడ్ టు ద వాస్ట్ కాస్మిక్ ఇంటెలిజెన్స్. అంటే ఇక్కడ వన్నెస్ అంటే ఏం లేదు, హైయెస్ట్ హ్యూమన్ కాన్షియస్నెస్ అంటే కాన్షియస్ లోనే అది యూనివర్సల్ కూడా కాదు, అబౌవ్ ద యూనివర్స్ అంటే కాస్మోస్. అంటే యూనివర్స్ అంటే ఎన్నో అనంతమైన గెలాక్సీలు కలిపి ఒక యూనివర్స్ అవుతుంది. ఎన్నో కోట్ల గెలాక్సీలు ఒక యూనివర్స్. అలాంటి యూనివర్స్ లో అంటే కోట్ల గెలాక్సీలో ఒక యూనివర్స్ అయితే అనంతంగా, అంటే లెక్కలేవు, ఇంకా మనం అక్కడ ఊహించలేము అలాగా అనంతంగా విస్తరించి ఉన్న యూనివర్స్ని దాన్ని కాస్మోస్ అంటాం. కాస్మోస్ అంటే విశ్వమాత మహాజగత్యాన్ని మహాకాళిని తెలుసుకునే స్థాయిలో ఉంటే అది వన్నెస్ అవుతుంది. అంటే హైయెస్ట్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ లో ఉంటే దీనికి వాట్ ఈస్ ద కాన్షియస్నెస్, దీనికి చెప్పడం టూకీగా చెప్తే సైంటిస్టులు కాన్షియస్ ని రికగ్నైజ్ చేశారు. కాన్షియస్ అంటే దానికి డెత్ ఉండదు, డెత్ అనేది ఉండదు. థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అనే కొత్త లేటెస్ట్ గా తెలుసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే యాక్టివ్ స్పిరిట్ కింద ఉంటది బాడీ, అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ ఎప్పుడు మనకి. అంటే ఏంటి యాక్టివ్ స్పిరిట్ అంటే కనుక మనకి ఒక పూర్ణాత్మకు సంబంధించి ఒక అస్తిత్వం మనకి ఉంటది. సైంటిస్ట్ రోబర్ట్ లెంజా, క్రియేటర్ ఆఫ్ ది బయోసెంట్రిమ్ అని చెప్పి ఈయన రకరకాలుగా, నేనైతే అన్ని రకాల 10 రకాల విషయాలన్నీ ఒక దగ్గర, ఒక లాజిక్ లన్నీ ఒక దగ్గర ఒక మ్యాజిక్ గా తయారు చేస్తాం ఫార్ములా. ఆయన ఇలాగా బయోసెంట్రిక్ అని చెప్పేది ఒక సబ్జెక్ట్ ని తయారు చేశారు ఆయన. దాంట్లో ఏంటంటే అన్ని ఉంటాయి. అంటే ముఖ్యంగా సూక్ష్మంగా ఉన్న స్టెమ్ సెల్స్, అంటే ప్రతి స్టెమ్ సెల్స్ అంటే మనలో ఉన్న స్టెమ్ సెల్స్ ఎలాగ కాన్షియస్ రిలేట్ అయ్యి ఉంటాయి. ముఖ్యంగా స్టెమ్ సెల్స్ వరకు వస్తే దానికి ఒక బ్రూస్ లిప్టన్ అనే ఒక ఆయన చాలా అడ్వాన్స్ సైంటిస్ట్, నోబెల్ గ్రహీత. ఆయన ఏం చెప్తారంటే, ఆయన ఈ స్టెమ్ సెల్స్ యొక్క ప్లస్ కాన్షియస్ గురించి ఏం చెప్తారంటే, మనకి ముఖ్యంగా తల్లి పిల్లలకి ఏమైనా జరిగితే తల్లి వెంటనే రికగ్నైజ్ చేస్తుంది. పిల్లలకి ఏమైనా అయితే అంటే అవేర్నెస్ తో ఉన్న తల్లులు, అయ్యో నా పిల్లోడికి ఏదో అయ్యింది అని చెప్పి ఆమెకి ఏదైతే తెలుస్తుందో అక్కడ ఏం చెప్తారంటే అలా తెలియడు వెనకాల, అంటే అలాంటి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాడు ఆయన. ఇలాగ ఏదైతే ఒక మనిషి నుంచి అంటే ఏంటంటే తల్లి బిడ్డల యొక్క
స్టెమ్ సెల్స్ సేమ్ ఉంటాయి. అంటే తల్లి నుంచి పుడతాడు కాబట్టి బిడ్డ, వాళ్ళకు కొన్ని స్టెమ్ సెల్స్ ఒకే ఫ్రీక్వెన్సీలో ఉంటది. ఆ స్టెమ్ సెల్స్ యొక్క యాంటీనా కట్ చేస్తాయి. సో దట్ వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అక్కర్లేదు, తెలిసిపోతుంది అని. అలాంటి చాలా ఆయన అంటే కాన్షియస్నెస్ గురించి చాలా చాలా ఇచ్చారు. ఎందుకంటే అది బియాండ్, ఇట్ క్రియేట్స్ ద మెటీరియల్ యూనివర్స్, స్పేస్ అండ్ టైమ్. కాన్షియస్నెస్ ఇస్ వాట్ creates the time and space. He says all carry a space and time with us, just as foottails carry their shells. When the shells is space and time comes off, will still exist. అంటే మనము ప్రతిదానికి కూడా ఏంటంటే మనము స్పేస్ అండ్ టైమ్ ద్వారా ఈ యొక్క క్యారీ ఫార్వర్డ్ అవుతుంటది. ఏది కాన్షియస్నెస్, చేతన చేతన స్థితి. ఆ కాన్షియస్నెస్ కి డెప్త్ ఉండదు. మనం ఏం చేస్తున్నాం అంటే కాన్షియస్ తోటే కంటిన్యూ అవుతున్నాము. మనం చేతన స్థితిలో ఉన్నప్పుడు కాన్షియస్ కి కనెక్ట్ అయ్యి ఉంటాం. కాన్షియస్ అనేది మల్టీ డైమెన్షనల్ గేట్వే. మనం అన్ని తెలుసుకుంటాం, సిద్ధులు శక్తులు అన్ని రావాలంటే కాన్షియస్ ఆర్డర్ లో ఉండాలి. కాన్షియస్ ఆర్డర్ లో ఉండడం అంటే అది వేరు కాదు, అదే మన యొక్క నేచర్. ఎందుకంటే కాన్షియస్ యూనివర్స్ తో కనెక్ట్ అయ్యి ఉంటది. అయితే మనం ఎరుకలో ఎప్పుడైతే ఉంటామో, అంటే భౌతికమైన ఇల్యూజనరీ మాయ నుంచి ఎప్పుడైతే మనం డిస్కనెక్ట్ అవుతాం, మన ఒరిజినల్ మన కాన్షియస్ తో ప్రతిదీ తెలుస్తుంది, మనం ప్రతిదీ తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే అది బియాండ్ టైమ్ అండ్ స్పేస్ ఉంటది కాబట్టి. అయితే ఈ టైమ్ అండ్ స్పేస్ ఎప్పుడు మనం లిమిట్ అవుతాం అంటే ఈ భౌతికమైన శరీరంతో, భౌతికమైన రియాలిటీస్ తోటి, ఈ మాయలో అంటే మ్యాట్రిక్స్ లో ఉన్నప్పుడే మనం మైండ్ తోటి లాక్ అవుతున్నాం. మైండ్ తీసినప్పుడు కాన్షియస్ లోనే ఉంటాం. కాబట్టి మనం ఎప్పుడైతే మైండ్ తో క్యారీ ఫార్వర్డ్ అవుతుంటామో, ప్రతిదీ లాజిక్ గా చూస్తాము, లాజిక్ గా తెలుసుకోవడానికి ట్రై చేస్తాం, లాజిక్ గా బతుకుతాం. ఇది ఉంటే గానీ అది కాదు, ఇది ఉంటే అలాగే లెక్కలు వేసుకొని ఉన్నంత కాలం ఆ లెక్కలు వేసుకోవడంలోనే ఉంటాం. కాన్షియస్ మనకి వర్కౌట్ అవ్వదు. ఒకవేళ దీన్ని లెక్కలేయడాన్ని ఎంత తగ్గించుకుంటే, కాన్షియస్ వైపు ఎరుకని పెంచుకుంటే అన్ని తెలుస్తాయి. అంటే అప్పుడు మనకి చావు పుట్టుకలు కూడా లేవనే విషయం తెలుస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఈ మెటీరియల్ రియాలిటీకి ఉన్న పరిస్థితుల్ని ఎప్పుడైతే దాని టైం స్పేస్ అనేది మన పర్పస్ ఏదైతే వచ్చామో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీ విల్ ట్రావెల్ టు అదర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ టు టేక్ అనదర్ లైఫ్. మన అప్గ్రేడ్ ఇది చాలా ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ లో ఇది 100% ప్రూవ్ అయింది. మనకి డెత్ అనేది లేదు. సో ఈ కాన్షియస్ లెవెల్స్ కూడా ఇక్కడ నేను ఇచ్చాను. మనకి కాన్షియస్ లెవెల్ ఆఫ్ అవేర్నెస్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ లెవెల్ ఆఫ్ అవేర్నెస్ మీకు ఫస్ట్ ఇగోటిక్ గా ఉంటాం. ఇగోటిక్ గా ఉంటే లో ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ ఫ్రీక్వెన్సీ చాలా లో ఉన్నప్పుడు ఇక్కడ ఇది ఫ్రీక్వెన్సీ చాల్ట్, ఇక్కడ గిల్ట్ కింద నుంచి రాసే కదా, గిల్ట్, అపతి, ఫ్రీక్వెన్సీ చార్ట్. ఈ ఫ్రీక్వెన్సీ చార్ట్ లో చూడండి, రెడ్ ఉన్నది ఇగోయిటిక్ గా ఉన్నప్పుడల్లా పైన ఎవరన్నా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం, లేకపోతే మనం వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తాం. అది ఇగోయిస్టిక్ గా డ్రైవ్ అండ్ ఫోర్స్. తర్వాత లాజిక్ గా అంటే రియాక్టివ్ అవుట్ సైడ్ పరిస్థితులతోటి మనం కొద్దిగా రాజసిక లక్షణం కింద చెప్పుకోవచ్చు. దాన్ని ఏంటంటే రాజసికం బిలో, అంటే అది అక్కడ కూడా ఎత్తుకులాట్లో ఉంటాం. కింద ఏంటంటే ఇగోటిక్ గా ఉన్నాడు, ప్రతిదీ మూర్ఖత్వంగా ఉంటాడు. మూర్ఖత్వం మీద కొద్దిగా స్మార్ట్ గా ఉంటాడు, లాజికల్ గా ఉన్నాడు, అంటే సిచ్యువేషన్ బట్టి యాక్షన్ రియాక్షన్ పరిధిలో. తర్వాత స్పిరిచువల్ అంటే మనము అన్నిటి నుంచి బయట ఫ్రీ అవుతాం, అంటే కర్మల నుంచి బయటపడడానికి కానీ ఎరుకుని పెంచుకుంటాం. అది రాజసికం. రాజసికంగా ఉన్నోడు ఏముంటది, కరేజ్, న్యూట్రాలిటీ, విల్లింగ్నెస్, యాక్సెప్టెన్స్, విజ్డమ్, అంటే ఎదగడానికి ఉపయోగపడేవి. ఆ కింద ఉన్నవన్నీ మనం కర్మలు క్రియేట్ చేసుకోవడానికే ఉంటాయి. ఇక్కడ లో ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీని రాశాను. లో ఫ్రీక్వెన్సీలో ఏంటంటే తామసికంగా ఉంటాం. తామసికంలో ఎప్పుడు బతుకు తెరువు లాజిక్ కానీ అంతకు మించిన మూర్ఖత్వంతో, ఇగోతోటి కొట్టుమిట్టాడతాం. రాజసికం అన్నది ఒక విధంగా దేశభక్తి, దైవభక్తి, నాలెడ్జ్, విజ్డము, తెలుసుకోవడము, ఇవన్నీ మొదలవుతాయి. అలాగే రాజసికం నుంచి సత్వగుణాన్ని నుంచి ఫ్రీక్వెన్సీ పెరిగిన కొద్ది మనము ఆ పూర్తిగా ముందు మనకి అవేర్నెస్ ఎలా ఉండాలంటే ఈగో నుంచి దాటాలి. దాటితే ఈగో లాజిక్ దాటంగట ఆ తర్వాత ఉంటే స్పిరిచువల్ పాత్ లీడ్స్ టు ద ఎన్లైట్మెంట్. ఇది ఆర్డర్. దీనికి ఈ సబ్జెక్ట్ డీటెయిల్ ఇంకోసారి చెప్పుకుందాం మనం. ఇది ఏంటంటే డిఫరెంట్ డైమెన్షన్ ఏ ఒక్క వీటిలోని మనం పనిచేస్తాను చూడడం జరిగింది. ఇది అంటే నేను మోడిఫై చేసినప్పుడు కనిపించలేదు, గీతలు వచ్చేసినాయి వీటిపై. ఎందుకు జాగ్రత్త చూసుకోవాలి.
అయితే ఇదేంటంటే మనకి టైప్ ఉన్నారు. టైప్ మన కేటగిరీ టైప్ భూపరిధుల్లో భూమి వల్ల ఉన్నోళ్ళు టైప్ 1. అంటే ఇక్కడ కేటగిరీస్ సివిలైజేషన్ కేటగిరీస్ మనం ఇప్పటికీ టైప్ 1 లోనే ఉన్నాం. అంటే నక్షత్ర రాసుల్లోకి వెళ్ళగలిగేటోళ్ళు, నక్షత్ర రాసులు తిరిగే హైయర్ డైమెన్షన్ పీపుల్ వాళ్ళు, నక్షత్ర రాసుల మధ్యన తిరగలిగేటోళ్ళు వాళ్ళు టైప్ 2 వాళ్ళు, ఇంటర్స్టెల్లార్ పీపుల్ ని ఒక విధంగా 4th డైమెన్షన్ అని చెప్పచ్చు. 4th డైమెన్షన్ ఉన్న వాళ్ళకి నక్షత్ర రాసులను ఉపయోగించుకునే సామర్థ్యం, అంటే నక్షత్రాల యొక్క సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోగలుగుతారు. అంటే ఆల్రెడీ చైనా వాళ్ళు ఆ డైరెక్షన్ లో ఉన్నారని చెప్పాలి. వాళ్ళు చాలా హయ్యర్, చాలా అడ్వాన్స్డ్ రీసెర్చ్ ల్యాబ్స్ లో చాలా అడ్వాన్స్ పని చేస్తారు. అంటే వాళ్ళు ఒక విధంగా స్టెల్లార్ లెవెల్ కి వెళ్ళడానికి ప్రాథమిక స్థితిలో ఉన్నారు. వాళ్ళకున్న ఇప్పుడు సైంటిఫిక్ గా వాళ్ళు చేసే పనులు చూస్తుంటే చాలా అడ్వాన్స్ ఉన్నారు. అంటే టైప్ 1 కి టైప్ 2 కి మధ్యలో వాళ్ళు ఒక అడుగు ముందు ఉన్నారని చెప్పాలి టైప్ 1. టైప్ 2 అన్నదంటే పూర్తిగా నక్షత్రాల, అంటే గ్రహాలను దాటి నక్షత్రాలను కూడా మనం ఎక్స్ప్లోర్ చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు టైప్ 2 సివిలైజేషన్స్. టైప్ 3 అంటే గెలాక్టిక్, మన భూమిని మన రకరకాలుగా హెల్ప్ చేస్తున్న మాస్టర్స్ ఉన్నారు. అలాగే టైప్ 4 అంటే ఇంటర్ గెలాక్టిక్ దాటి ఇంటర్ యూనివర్సల్ లెవెల్లో ఇంటర్ గెలాక్టిక్ వరల్డ్ టైప్ 4. అలాగే మల్టీ యూనివర్స్ అంటే దే కెన్ క్రాస్ ఓవర్ ద యూనివర్స్ టైప్ 4. అంటే ఇన్ని రకాల ఆర్డర్స్ ఉన్నాయి అని చెప్తున్నాం. మనం ఇప్పుడు ఒకటిలోనే ఉన్నాం, ఇంకా మనం ఒకటిలో కూడా లీస్ట్ లో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే టైప్ 1 వాళ్ళు అట్లీస్ట్ ప్లానెట్ పక్క ప్లానెట్ కూడా వెళ్ళలేదు మనం మార్స్ వరకు. కాబట్టి ఇంకా టైప్ 1 లో కూడా లేవు, అర టైప్ లో ఉన్నాం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత అడ్వాన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు రకరకాల మన గెలాక్టిక్ గా, ఇంటర్ గెలాక్టిక్. సో ఈ రకంగా ఎదగాలి అంటే మనం మైండ్ మ్యాట్రిక్స్ నుంచి బయటపడాలి. ఇంకా మనం టైప్ 1 లో కన్నా వెళ్ళాలి పూర్తిగా, లేదా టైప్ 2 కి మనం అంటే కనుక ఈ డ్రామా నుంచి బయటపడాలి. అంటే మనం ప్రతిదానికి ఈ ద సిస్టమ్ వాజ్ నెవర్ డిజైన్ ఫర్ యూ టు విన్. మనం ఏంటి ప్రతిదానికి గెలడానికో, అంటే ఈగో బేస్డ్ మీద సాధించడానికో, గెలడానికో, లేకపోతే చూపించుకోవడానికో, మన నలుగురు మనోళ్ళు మంచోళ్ళు గొప్పోళ్ళు అని చెప్పడానికి, వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికో, ఇలాంటి వాటి ఒక ఇదే మ్యాట్రిక్స్. మైండ్ మ్యాట్రిక్స్ అంటే అదే. అంటే మనకి మనం పోటీగా ఉండాలి తప్పితే మనకి ప్రపంచంతో మనకేం పని లేదు. దర్ ఈస్ నో. అంటే స్పిరిచువాలిటీలో మీరు ఫస్ట్ రూల్ తెలుసుకోవాల్సింది, దేనికి మనం రికగ్నైజ్, ఎవరి పోతే మనకి ఎవడో ఏమీ కానప్పుడు ఎవడి గురించి మనం తాపత్రయపడాలి, ఎవడి గురించి మనం ఆలోచించాలి, నువ్వేంటో, నువ్వు ఎందుకు వచ్చో తెలుసుకోని ఆర్డర్ లోకి వస్తే గానీ ఈ డివైన్ నేచర్ లోకి వెళ్తే, అంటే డివైన్ ఆర్డర్ ని అర్థం చేసుకొని పశుపక్షాదులు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకొని వాటికున్న కాగ్నిషన్ అన్న మనకు లేవని తెలుసుకోగలిగినప్పుడు ఈ మైండ్ గేముల నుంచి బయటపడినప్పుడే గానీ, అప్పుడు కానీ మనం ఫస్ట్ టైప్ 1 లోకి వెళ్ళడానికి కూడా మనం ప్రస్తుతానికి లేదు ఆ పరిస్థితి. సిస్టమ్ వాజ్ నెవర్ డిజైన్ ఫర్ టు విన్. దట్స్ వై యూ మస్ట్ బ్రేక్ ఆల్ ద రూల్స్ అండ్ క్రేవ్ ఫర్ ద డివైన్ నేచర్. డివైన్ నేచర్ ద్వారా డివైన్ ఆర్డర్ అనేది ఉంటది. కాబట్టి అది తెలుసుకున్నంత కాలం మనము, ఎందుకంటే మనకి చాలా ఉన్నాయి, యాజిటిక్ సివిలైజేషన్, మాయన్ సివిలైజేషన్, ముఖ్యంగా రెడ్ ఇండియన్ సివిలైజేషన్, వాళ్ళు ప్రాక్టీసులు చూస్తే ఇప్పుడున్న ఈ పనికిమాల రిలీజియన్ కంటే చాలా అడ్వాన్స్ వాళ్ళు. ఎందుకంటే సైకిక్ గా మనకి ఎప్పుడు టాపిక్ వచ్చినట్టు చెప్తాను, దే కెన్ డూ సో మెనీ మిరాకల్స్. వాళ్ళు ఏం లేదు, వాళ్ళు అన్ని ఏన్షియంట్, అవి ఏంటంటే వాళ్ళు నొమాడిక్స్ అంటాం, అంటే నేచర్ తోటి ఎక్కువ అలైన్ అయ్యి ఉంటారు అటవిక ప్రజలు. వాళ్ళకున్న అడ్వాన్స్ సైకిక్ ఎబిలిటీస్ ఈ జనాల్ని కొల్లగొట్టడానికి, మతాల పేరు మీద కన్ఫ్యూజ్ చేయడానికి, ఆ మతాల వెనకాల చేసే ఒక పెద్ద నేను ఎందుకు మరీ నొక్కి చెప్తున్నానంటే, మతాలు విల్ లీడ్స్ టు దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఓన్లీ భూమి మీద ఒక లోపభూయిష్టమైన, అంటే ఒక దారుణమైన సంస్కృతిని, సమాజాన్ని క్రియేట్ చేయడానికే మతాలు ఉన్నాయి. ఇది నేను చెప్పలేదు, మేడం బ్లెవెట్స్కి కూడా చెప్పారు, ముఖ్యంగా క్రిస్టియన్స్, ఆ తర్వాత ఇస్లాం. సో మనం ఎదగాలి అంటే మనం ఏ రకంగా కూడా వాటిని ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే మళ్ళీ అది ఒక కర్మ అవుతుంది. వాటిని ఎంకరేజ్ చేయడం వల్ల ఆర్డర్లో మనం ఇరుక్కుంటాం. మళ్ళీ అలాగే రేపు పొద్దున్న ఆ లైఫ్లో పుట్టాల్సిన పరిస్థితి వస్తుంది, అదే ఆర్డర్లోకి వెళ్తాం. అంటే దాని నుంచి బయటపడాలి అంటే మీరు ఒకటే, నాకు అర్థమైంది ఒకటే ఏంటంటే, రకరకాలు చెప్తున్న వాళ్ళు కానీ చాలా మొహమాటం లేకుండా ఏది ఆర్డర్ ఆ ఆర్డర్ని గట్టిగా పట్టుకోవాలి. ఆ ఆర్డర్ గురించి కాంప్రమైజ్ అవ్వకూడదు. అంటే సనాతన ధర్మం అనేది ఈ ఆజిటెక్, మాయను, లేదు అంటే నొమాడ్స్ ఉన్నారు, రెడ్ ఇండియన్స్, వాళ్ళే అంత అడ్వాన్స్ ఉన్నారంటే కనుక, వాళ్ళు నేచర్తో కనెక్ట్ అయిన వాళ్ళు అంత అడ్వాన్స్ ఉన్నారంటే కనుక
సనాతన ధర్మం అంతకు మించిన కొన్ని వందల రెట్లు అడ్వాన్స్ అన్ని రకాలుగా. మరి దాన్ని మనం అసలు పట్టించుకోకుండా ఏదో అసలు అంటే ఆ నొమాడిక్ ట్రైబ్స్ కంట దారుణంగా అత్యంత లోపభూయిష్టుకున్న మతాలను ఈ రోజున మనం బాయి బాయి అని పక్కన భుజాలకి తోటి కొల్చుతున్నాం. అంటే మనల్ని మనం దిగజార్చుకుంటున్నాం ఆ స్థితికి. అంటే వేరప్పుడు మోడీ గారు ఎవడో ఒక రోడ్డు మీద ఉన్న గుండా చెప్పిన కామెంట్కి ఆయన ఆన్సర్ ఇవ్వడు కదా. ఆయన ఎక్కడ ఆయన విశ్వగురువు ఎవడో లోకల్ గా ఉండే ఇక్కడ లోకల్ పార్టీ వాడు ఎవడో ఇస్తే రేపు పొద్దున్న ఫోన్ చేసి ఆన్సర్ ఇవ్వరు. అంటే ఇచ్చారు అంటే కనుక ఆడి స్థాయి దిగజారినట్టు. అంటే మీరు వ్యత్యాసాన్ని గమనించాలి. ఎందుకంటే మీరు ఎంత ప్యాషను ఎంతగా మీరు పెంచుకుంటారో సనాతన ధర్మం మీద అంతగా మీకు పరమ గురువులు హెల్ప్ చేస్తారు. నేను అది నా అనుభవంగా చెప్తున్నా. ద రియల్ రివల్యూషన్ ఈజ్ ద ఇవల్యూషన్ ఆఫ్ ద కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ కి ఇక్కడ ఏంటంటే ఏ పార్టికల్స్ కాన్షియస్ గురించి బెస్ట్ ఏంటంటే రిలైజ్ ఆన్ ద క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అని ఒక ప్రిన్సిపల్ ఉంది. అది లేటెస్ట్ గా కనిపెట్టింది. ఏమంటుందంటే ప్రిన్సిపల్ ద మిస్టీరియస్ ఇంటర్కనెక్టెడ్నెస్ వేర్ ద పార్టికల్స్ రిమైనింగ్ లింక్డ్ అక్రాస్ ద డిస్టెన్స్ ఈవెన్ ఆఫ్టర్ ఛాలెంజింగ్ క్లాసికల్ నోషన్ ఆఫ్ సెపరేట్నెస్. అంటే ఈ విశ్వం అంతా సింగులర్ అనే ఒక సెల్ తోటి అంతా ముడిపడి ఉంది. మనము సింగులారిటీ గురించి మాట్లాడుకున్నాం. ఆ సింగులారిటీ అంటే ఏం లేదు. ఆ సింగులారిటీతో కూడా ఆ లోకల్ గా ఉన్నవంతా ఎక్స్పాండ్ అయ్యి ఉంది. అంటే ఆ లోకల్ గా ఏం ఎక్స్పాండ్ అయ్యి ఏం తెలిసినా సరే ఆ సింగులారిటీలో తెలుస్తుంది. ప్రతి సింగులారిటీతో కనెక్ట్ ఉంది కాబట్టి ఈ లోకంలో ఈ విశ్వంలో ఏమి జరిగినా వేరే విశ్వంలో వేరే లోకంలో ఉన్న ఒక వ్యక్తికి ఇక్కడ ఏదన్నా ఒక వ్యక్తి కాదు, మన బాడీలో సెల్లకి వచ్చిన మార్పు మొత్తం మన గెలాక్సీ కాదు, మన యూనివర్స్ కాదు, వేరే యూనివర్స్ లో కూడా ఆ సెల్ మార్పు అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటది. అంటే ప్రతిదీ ఇంటర్ కనెక్టెడ్ గా ఉంది అనేది ఈ ప్రిన్సిపల్ చెప్తుంటది. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే ప్రతి సూక్ష్మం పార్టికల్స్ గా ఉన్న విశ్వం అంతా కూడా ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంది. విశ్వం అంతా చెప్తున్నా. అంటే ఇందులో ప్లానెట్ల మధ్యన ఇంటర్ కనెక్షన్ ఉంది, స్టార్స్ మధ్యన ఇంటర్ కనెక్ట్ ఉంది, అలాగే ఇంటర్స్టెల్లార్ స్టార్స్ యొక్క మండలాల మధ్యన ఇంటర్ కనెక్ట్ ఉంది, అలాగే అదే విధంగా గెలాక్సీల మధ్యన ఇంటర్ కనెక్టివ్ ఉంది, అలాగే గెలాక్సీలు దాటి ఉన్న యూనివర్సల్ మధ్యన ఇంటర్ కనెక్టివిటీ ఉంది. ప్రతి దాంతో కనెక్షన్ ఉంది. ఇది మనకి నేను ఎందుకు పదే పదే చెప్తున్నాను, ఈ యొక్క దీన్నే అంటే ఈ సిద్ధాంతాన్ని స్పిరిచువల్ గా ముడిపడి ఉంది. ఇప్పుడు తెలిసినాయి మనకి సైంటిఫిక్ గా. కానీ ఇది మన స్పిరిచువల్ గా అద్వైత సిద్ధాంతం, అద్వైత వేదాంతం ఏం చెప్తుందంటే దిస్ కాన్సెప్ట్ మిర్రర్ ద స్పిరిచువల్ టీచింగ్ సచ్ యాజ్ ద వన్నెస్ ఇన్ హిందూ అద్వైత వేదాంత అండ్ బుద్ధిస్ట్ ఫిలాసఫీస్. ఇది ఎవరో చెప్పలేదు, పెద్ద సైంటిస్ట్ అన్నాడు. ఆ సైంటిస్ట్ పేరు తీసాను నేను ఒక క్వాంటమ్ ఫిజిక్స్ సైంటిస్ట్ చెప్పాడు. అంటే ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ హిందూ ధర్మంలో అద్వైతంగా తత్వంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సుమా అని ఆయన ఒక కామెంట్ చేశాడు, ఒక క్వాంటమ్ ఫిజిక్స్ సైంటిస్ట్. ఓకే, ఎందుకు మొదలుపెట్టిన టాపిక్, ఎందుకు ఈ భారతీయులకి ఈ ఇజ్రాయెల్కి ఉన్న కనెక్షన్ మీకు చెప్పాను ఏంటి స్పెషల్ అనేది ఈ సందర్భం వచ్చింది కాబట్టి. ఇది చూస్తే గనక ఈ కనెక్షన్ అనేది చూసుకుంటే గనక ఫస్ట్ ఎవరున్నారు? శ్రీరామచంద్రుడు ఎన్నాళ్ళ క్రితం ఉన్నాడు? 424 త్రేతాయుగ అంటే 18 మిలియన్ ఇయర్స్, అంటే 18 మిలియన్స్ అంటే 18 లక్షల సంవత్సరాల క్రితం త్రేతాయుగం ఉన్నది. మధ్యలో ద్వాపరయుగం 5,000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు. అప్పుడు ఏ రిలీజన్లు లేవు, అసలు ఎవరికి సంస్కృతే లేదు, సివిలైజేషన్ లేదు. ఆ తర్వాత జైన్ మహావీరుడు 2,600 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత బుద్ధుడు, ఆ తర్వాత జొరాస్ట్రియన్ తర్వాత ఒకవేళ ఏమన్నా సనాతన ధర్మంతో డైరెక్ట్ గా లింక్ అయ్యి ఉన్న ఏమన్నా ఉంటే కనుక భూమి మీద మనం యాక్సెప్ట్ చేయవలసినవి ఇవే. ఆ తర్వాత మనం అనుకున్నాం శుక్రాచార్యుడితో కనెక్షన్ అయ్యి ఉన్న ఈ రోజున ఇజ్రాయిలీస్ ఎవరు లాస్ట్ మనం, అది కూడా సనాతన ధర్మం ప్రకృతి శాస్త్రకు అనుగుణంగా ఉంటుంది. అది కూడా మిగతావన్నీ వికృతివే ఇంకేమున్నా సరే. మనం అథెంటిక్ గా ఏదన్నా చెప్పాలి అంటే కనుక ద డిసెండింగ్ డివైన్ ఆర్డర్ ఆఫ్ కలియుగ డిక్లైన్డ్ స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్ తర్వాత బికమ్ ఏ రిలీజియస్ డాగ్మా కింద మారింది. అంటే ఆఖరికి మనం ఇజ్రాయిల్ యొక్క వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు కూడా శుక్రాచార్యుడే కాబట్టి ఒక డివైన్ ఆర్డర్ లో ఉన్నారు. వాళ్ళు జ్ఞానానికి ప్రకృతికి పరిధుల్లోనే ఉన్నారు లీస్ట్ పరిస్థితుల్లో. మిగతావన్నీ బెస్టే ముందున్నవన్నీ.
అట్లీస్ట్ లీస్ట్ పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఆర్డర్తో కనెక్ట్ అయి ఉన్నారు. సేమ్ జొరాస్ట్రినిజం గురించి కూడా మీకు తెలియకపోవచ్చు. పారసీస్ అంటాం మనం, టాటా వాళ్ళు వీళ్ళంతా కూడా, అంటే ఆ జూయిష్ ముందు ఉన్నది. ఆ జొరాస్ట్రియన్స్ కూడా మన యజుర్వేదంతో ముడిపడి ఉంటుంది. యజుర్వేదంలో పేర్లే వాళ్ళ యొక్క ఔరా మజ్దాలో రిపీట్ అవుతుంటాయి. సేమ్ చాలా వరకు స్టోరీస్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు కూడా శుక్రాచార్యుడి యొక్క ఫాలోవర్సే ఒక విధంగా. అంటే శుక్రాచార్యుడు యొక్క ఫాలోవర్స్ అంటే మనకు ప్రత్యక్షంగా వాళ్ళ శాస్త్రాల ద్వారా మన యజుర్వేదంతో కనెక్షన్స్ కనిపెడతాయి. కాకపోతే ఇంకా తర్వాత ఇవల్యూషన్ అయింది కాబట్టి అది కొద్ది డిస్టెన్స్ లో ఉంటది. ప్రత్యక్షంగా సనాతన ధర్మం సంబంధించింది అంటే మన బుద్ధుడి వరకు మనకు తెలుసు అన్ని కూడా. కాకపోతే జొరాస్ట్రియన్స్, పారసీస్ కూడా ప్రత్యక్షంగా దాంట్లో సంబంధ బాంధవ్యాలు కనిపిస్తుంటాయి యజుర్వేదంతో. సేమ్ పేర్లతో సహా కాలమాన పరిస్థితుల్లో యజుర్వేదంతో ముడిపడి ఉంటుంది వాళ్ళంతా ఫిలాసఫీ. పరోక్షంగా వాళ్ళు స్టార్ అనే వాడుతున్నారు, వాళ్ళు ప్రకృతి ప్రిన్సిపల్స్. అంతేకాకుండా మీకు యూదుల్లో కూడా మీకు తెలుసో లేదో మనలాగే సంక్రాంతి వాళ్ళ కొత్త న్యూ ఇయర్ ఫెస్టివల్స్ సేమ్ చాలా ఉంటాయి ఫెస్టివల్స్. వాళ్ళు కూడా ఒక సందర్భంలో మనలా ఏది నవరాత్రులు చేస్తుంటే కృష్ణుడి తాలూకా మనకి అవుతుంది కదా సెలబ్రేషన్స్. అదే మొన్న అయింది కదా హోలీ, అవి వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఒక చిన్న దీపావళి లాంటి సెలబ్రేషన్. అంటే మనం ఎక్కువ హిందూ సంబంధించిన రెలవెంట్ ఫెస్టివల్స్ విచిత్రంగా వాళ్ళ సంస్కృతిలో కూడా ఉంది. అదే ఒకే అది ప్లస్ యాజ్ వెల్ as స్టార్ ప్రకారం అంటే వాళ్ళు కూడా ప్రకృతి నియమాల ప్రకారమే వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి శుక్రాచార్యుల పరంపరలో ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ వర్స్ట్ కేసులో మనం కూడా వాళ్ళ ప్రకృతి అండ్ పరమాత్మ అనే అంటే ఆ శివుడు తర్వాత శుక్రాచార్యుడు దేవతల ఆర్డర్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళు మనం ఇంతవరకే మనం యాక్సెప్ట్. తర్వాత అంతా స్పిరిచువల్ డాగ్మా, జనాలను ఎక్స్ప్లాయిట్ చేయడానికి వైలేట్ చేయడానికి తయారైనవి. ఇంకా ఇవి తప్పితే ఇంకెవరు ఉన్నాయంటే కనుక అవి మనల్ని పూర్తిగా తప్పుదారి పట్టించేవి. అంటే ఈ భూమి మీద ఉన్న ఎనర్జీ సిస్టమ్ లో ఎరువులుగా వాడుకొని మనం మళ్ళీ ఇంకా భూమి ఫీల్డ్ నుంచి పైకి ఎదగకుండా దిగజారిపోయే రకంగా స్పిరిట్స్ ని డిజాల్వ్ చేసే విధంగా ఎర్త్ యొక్క మట్టిలో కప్పు పెట్టే విధంగా పర్పస్ తోనే మిగతావన్నీ నడుస్తున్నాయి అనేది నా యొక్క రీసెర్చ్ ద్వారా తెలుసుకున్నది. ఓకే మాస్టర్స్, ఎనీయో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మనం మళ్ళీ నెక్స్ట్ ఒక అద్భుతమైన టాపిక్ తోటి చాలా మీకు చాలా చాలా కీలకమైనవి చాలా సబ్జెక్టులు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఈ టైం లైన్ లో మల్టీ డైమెన్షనల్ రియాలిటీకి ఎలా కనెక్ట్ అవ్వాలి, దాని ఆర్డర్ లో చాలా స్టెప్స్ ఉన్నాయి. అవన్నీ నేను త్వరలోనే మళ్ళీ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఒక క్లాసులతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్ లో కొద్దిగా నేను కాన్షియస్ కూడా చాలా డీటెయిల్ సబ్జెక్ట్, బట్ నేను సబ్జెక్ట్ కోర్ గా ఇవాళ చెప్పదలుచుకోలేదు, ఇన్ జనరల్ గా చెప్పాలనుకున్నాను. అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంటే కొద్దిగా మళ్ళీ మీకు కష్టంగా అనిపించకూడదని చెప్పేసి నేను కొద్దిగా ఇన్ జనరల్ చెప్పాను. కొద్ది సబ్జెక్ట్ చెప్తే కొద్దిగా హెవీ అవుతుంది. ఎనీయో మీరు ఏదన్నా అడిగేది ఉంటే అడగండి మాస్టర్స్. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏదన్నా. Thank you very much, sir.